మనతో ఏకీభవించుటకు ప్రజలను ఒప్పించాలనుకునే పరిస్థితులను మనము తరచుగా ఎదుర్కొంటాము. దీనిని చేయుటకు అనేక మార్గములు ఉన్నాయి. అయితే మన మధ్య పోలిక కలిగి ఉన్న నమ్మకముల మీద సాధ్యమైనంత వరకు నిర్మించుట అనేది ఒక అత్యంత ప్రభావవంతమైన మార్గముగా ఉంది. అటు తరువాత ఆ పోలిక గల నమ్మకమును ఆధారము చేసుకొని ఇతర విషయములలో మనము వారిని ఒప్పించవచ్చు. అనేక సందర్భములలో హెబ్రీ పత్రిక యొక్క రచయిత కూడా ఇలానే చేశాడు. స్థానిక యూదుల సమాజము బోధించు విషయములలోనికి తిరిగి వెళ్ళుట ద్వారా హింసను తప్పించుకోవాలని శోధించబడిన సంఘముకు అతడు వ్రాశాడు. కాబట్టి క్రీస్తుకు నమ్మకముగా జీవించమని వారిని పురికొల్పుటకు అతడు మరియు అతని శ్రోతలు సాధారణముగా కలిగి ఉన్న నమ్మకముల మీద అతడు తన ఆలోచనలను నిర్మించాడు. హెబ్రేలకు వ్రాసిన పత్రిక అను మన పాఠ్యక్రమములో ఇది 2వ పాఠము మరియు దీనికి మనము విషయములు మరియు ఆకృతి అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో హెబ్రీ పత్రిక రచయిత క్రీస్తు పట్ల వారు కలిగి ఉన్న నిబద్ధతను పునరుద్ధరించుకొనమని తన శ్రోతలను ప్రోత్సహించుచుండగా ఈ పురికొల్పు ప్రణాళికను ఎలా అనుసరించాడో చూద్దాము. హెబ్రీ పత్రిక యొక్క విషయములు మరియు ఆకృతి అను మన పాఠము 2 భాగములుగా విభజించబడుతుంది. మొదటిగా ప్రతి పుస్తకం యొక్క ప్రధాన భాగములో కనిపించే విషయములను మనము చూద్దాము. రెండవదిగా హెబ్రీ పత్రిక యొక్క అలంకారిక ఆకృతిని రచయిత పునరావృతమయ్యే ఈ అంశములను పురికొల్పు విధముగా ఎలా వివరించాడో పరిశీలిద్దాము. హెబ్రీ పత్రిక యొక్క విషయములను మొదటిగా చూద్దాము. మన మునుపటి పాఠములో పత్రిక యొక్క విస్తృతమైన ఉద్దేశ్యమును ఈ విధముగా మనము సంగ్రహించాము. స్థానిక యూదుల బోధనలను తిరస్కరించి యేసుకు నమ్మకముగా జీవించమని తన పాఠకులను ప్రోత్సహించుటకు హెబ్రీ పత్రిక రచయిత వ్రాశాడు. ఇప్పుడు మన పాఠములో ఇలాంటి అంశాలను పదే పదే ఉపయోగించడము ద్వారా రచయిత తన ఉద్దేశ్యమును ఎలా నెరవేర్చాడో చూద్దాము. హెబ్రీ పత్రికలోని విషయములను నిశితముగా పరిశీలించినట్లయితే రచయిత 3 ప్రధానమైన అంశాలను పునరావృతం చేయడం ద్వారా తన విస్తృతమైన ఉద్దేశ్యమును నెరవేర్చాడు అని తెలుస్తుంది. మొదటిగా చరిత్ర యేసులో అంత్యదినములకు చేరుకుంది అనే విషయము మీదకి అతడు మన దృష్టిని ఆకర్షించాడు. రెండవదిగా అతడు ఈ నమ్మకమునకు పాత నిబంధన మద్దతును తెలియపరిచాడు. మూడవదిగా వారు క్రైస్తవ విశ్వాసములో కొనసాగునట్లు అనేక ఉపదేశములను అతడు తన శ్రోతలకు ఇచ్చాడు. అంత్యదినములు యేసులో వచ్చాయి అను రచయిత యొక్క నమ్మకముతో ఆరంభిద్దాము. ఎక్కువగా అంత్యదినములు అను వ్యక్తీకరణమును క్రీస్తు అనుచరులు వినినప్పుడు క్రీస్తు మహిమలో తిరిగి వచ్చు సంఘటనల వైపుకు వారి దృష్టి మల్లుతుంది. మనలో చాలామంది గొప్ప శ్రమదినాలు, ఎత్తబడుట మరియు 1000 ఏండ్ల పాలన వంటి సంఘటనలను అర్థము చేసుకోవడానికి చాలా సమయం గడుపుతున్నాము మరియు చాలా కృషి చేస్తున్నాము. అయితే మనము హెబ్రీ పత్రికలోని అంత్యదినముల గూర్చి మాట్లాడునప్పుడు క్రీస్తు యొక్క 2వ రాకడకు దగ్గర సంబంధం ఉన్న సంఘటనల కంటే మరింత విస్తృతమైన ఒక విషయము మన మనసులో ఉంటుంది. క్రైస్తవ వేదాంత పండితులు అంత్యదినములను గూర్చిన బైబిల్ బోధనను ఎస్కటాలజీ అని పిలుస్తారు. ఈ సాంకేతిక పదము గ్రీకు పదమైన ఎస్కటోస్ నుండి వెలువడుతుంది, అనగా అంతిమ లేదా చివరి అని అర్థము. ఆసక్తికరముగా ఈ క్రొత్త నిబంధన పదము పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 30వ వచనములో అంత్యదినము గూర్చి ప్రస్తావించబడినప్పుడు కనిపిస్తుంది. అక్కడ ఇజ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేసినట్లయితే చెరలోనికి వెళతారని మోషే హెచ్చరించాడు. అయితే అంత్యదినములలో వారు పశ్చాత్తాపపడినట్లయితే చెర నుండి తిరిగి వచ్చి దేవుడు అనుగ్రహించు సాటిలేని ఆశీర్వాదములను పొందుకుంటారని కూడా అతడు వారికి హామీ ఇచ్చాడు. మరియు చెర నుండి ఇజ్రాయేల్ యొక్క రాకను గూర్చిన సంఘటనలు అంత్యదినములలో జరుగుతాయని పాత నిబంధన ప్రవక్తలు మాట్లాడారు. హెబ్రీ పత్రిక రచయిత తన పత్రికను వ్రాయిచుండగా అతని మనసులో ఎస్కటాలజీ ఉందని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలలో చూడడం అంత కష్టమేమీ కాదు. అతడు వ్రాసిన మొదటి విషయమును వినండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. దేవుడు క్రీస్తు ద్వారా చేసిన కార్యములు ఈ అంతిమ లేదా ఎస్కటాలజీ దినములలో జరుగుతున్నట్లు ఈ ఆరంభ వచనములు ఎలా సూచించుచున్నవో గమనించండి. ఈ విషయములో హెబ్రీ పత్రిక రచయిత యొక్క అర్థం ఏమిటి? ఎస్కటాలజీ అతనికి ఎందుకు ప్రాముఖ్యమైనదిగా ఉంది? ప్రప్రథమంగా హెబ్రీ పత్రిక యొక్క మొదటి వచనములో యేసుకు ముందు ఇవ్వబడిన ప్రతి ప్రవచనమునకు ఆయనే నెరవేర్పు అను విషయమును వారు అర్థము చేసుకోవాలని అతడు ఆశించాడు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను అని అతడు చెప్పాడు. అనగా
ఆయనకు ముందు ఇవ్వబడిన ప్రతి దానికి కూడా యేసే నెరవేర్పు అని అర్థం. ఆయన ప్రభువు రాకడయ్యున్నాడు, ప్రభువు దినం యొక్క రాకడయ్యున్నాడు, రాజ్యం యొక్క ప్రవేశమయ్యున్నాడు, మానవ చరిత్రలో దేవుడు మాట్లాడాలని ఆశించిన చివరి మాటయ్యున్నాడు. యేసులో ఇవే కనిపిస్తాయి. హెబ్రీ పత్రికలోని ఎస్కటాలజీని అర్థము చేసుకోవాలంటే పాత నిబంధన యొక్క ముగింపులో మరియు పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యకాలములోని ఇజ్రాయేలు చరిత్రలోని కొన్ని మెలికెలు మరియు మలుపులను మనము చూడాలి. రాజుల కాలములో ఇజ్రాయేలు దేవుని మీద బహుగా తిరుగుబాటు చేసింది. చివరికి దేవుడు ఉత్తర ఇజ్రాయేలీయులను చెరగొనిపోవుటకు అషూరియులను పంపించాడు. తరువాత యూదావారికి కూడా అట్లు చేయుటకు దేవుడు బబులోనీయులను పంపించాడు. ఇప్పుడు సుమారుగా క్రీస్తుపూర్వం 538లో ఇజ్రాయేలు మరియు యూదా రాజ్యపు శేషము దేవుడు అంత్యదినములలో తీర్పులు మరియు ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు అను నిరీక్షణతో వాగ్దాన దేశమునకు తిరిగి వచ్చింది. అయితే పశ్చాత్తాపం మాత్రం పెద్దగా జరగలేదు. తత్ఫలితముగా ఇజ్రాయేలు 5 శతాబ్దములుగా మాదీయులు, పారసీకులు, గ్రేకులు మరియు చివరిగా రోమా సామ్రాజ్యం యొక్క దౌర్జన్యము క్రింద శ్రమను అనుభవించింది. పాత మరియు క్రొత్త నిబంధన యొక్క మధ్యకాలములో అనేక యూదుల సమాజములు దేవుని యొక్క అంతిమ తీర్పులు మరియు ఆశీర్వాదములు అంత్యదినములలో కలుగుతాయనే నిరీక్షణను కలిగి ఉండినవి. ఈ నిరీక్షణ వారికి చాలా ముఖ్యమైనది గనుక వారు చరిత్ర అంతటిని 2 గొప్ప యుగాలుగా విభాగించారు. వారు నివసించిన కాలమును ఈ యుగము అనగా ఇజ్రాయేలు యొక్క విఫలమును మరియు చెరను కొని తెచ్చిన పాపపు యుగము అని వారు పిలిచారు. మరియు రాబో యుగమును దేవుడు తన శత్రువుల మీద కురిపించు తుది తీర్పు మరియు నమ్మకస్తుల మీద కురిపించు మహిమకరమైన తుది ఆశీర్వాదములు అని పిలిచారు. మరియు పాత నిబంధన ప్రవచనముల ఆధారముగా ఈ యుగము నుండి రాబో యుగములోనికి నడిపించుటకు దేవుడు దావీదు కుమారుని అనగా మెస్సియను పంపుతాడని వారికి తెలుసు. ఎస్కటాలజీ మీద దృష్టి పెట్టుట ద్వారా హెబ్రీ పత్రిక రచయిత తన శ్రోతలతో మరియు విస్తృత యూదుల సమాజముతో సాధారణముగా కలిగి ఉన్న నమ్మకము మీద నిర్మించాడు. అయితే అదే సమయములో యేసును విశ్వసించిన వారు మరియు తమ మార్గములను విడిచిపోనివారు ఉన్న స్థానమును కూడా అతడు పదే పదే చెప్పాడు. ఈ యుగము మరియు రాబో యుగముకు మధ్య మెస్సయ్య ఒక నాటకీయమైన మరియు విపత్కరమైన మార్పును తీసుకుని వస్తాడని అవిశ్వాసులైన యూదులు ఆశించారు. అయితే యేసు అనుచరులు మాత్రం యేసు అంత్యదినములను 3 దశలలో తీసుకుని వస్తాడు అని నమ్మారు. మొదటి రాకడలో ఆయన మెస్సియ రాజ్యం యొక్క ఆరంభము, సంఘ చరిత్రలో మెస్సియ రాజ్యం యొక్క కొనసాగింపు మరియు ఆయన మహిమలో తిరిగి వచ్చినప్పుడు మెస్సియ రాజ్యం యొక్క నెరవేర్పు. క్రొత్త నిబంధన రచయితలు ఈ 3 దశలను అంత్యదినములు అని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనము మరియు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం వంటి వాక్య భాగములలో ప్రస్తావించారు. హెబ్రీ పత్రిక రచయిత 6 సందర్భములలో అంత్యదినములను గూర్చిన సుపరిచితమైన భాషను ఉపయోగించాడని మనము గమనించినప్పుడు ఈ అంశం యొక్క ప్రాముఖ్యతను మనము చూడగలుగుతాము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో అతడు రాబోవు కాలమును గూర్చి క్రీస్తు మహిమలో తిరిగి వచ్చు కాలము అని వ్రాశాడు. 6వ అధ్యాయం 5వ వచనములో రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అతని శ్రోతలలో చాలామంది అనుభవించారని అతడు సూచించాడు. 9వ అధ్యాయం 11వ వచనములో క్రీస్తును గూర్చి రాబోవచ్చున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడు అని వ్రాశాడు. 9వ అధ్యాయం 26వ వచనములో యేసు యొక్క భూలోక పరిచర్య కాలమును యుగముల సమాప్తి అని సూచించాడు. 10వ అధ్యాయం 1వ వచనములో క్రీస్తు బల్యర్పణ ద్వారా కలిగిన ఆశీర్వాదములను రాబోవుచున్న మేలులు అని ప్రస్తావించాడు. మరియు 13వ అధ్యాయం 14వ వచనములో క్రీస్తు అనుచరుల యొక్క తుది నిరీక్షణను ఉండబోవచ్చున్న పట్టణము అని వివరించాడు. అంత్యదినములను సూచించే ఈ సుప్రసిద్ధ మార్గములను తరచుగా ఉపయోగించుట రచయిత యొక్క ఉద్దేశముకు ఈ అంశము ఎంత ప్రాముఖ్యమైనదో తెలుపు ఒక సంగ్రహావలోకనము ఇస్తుంది. హెబ్రీ పత్రికలోని పునరావృత్తమయ్యే విషయములలో యేసులో అంత్యదినములు అను విషయము మీద ఉద్ఘాటన ఉంది అని ఇప్పటి వరకు మనము చూశాము గనుక పత్రికలో పునరావృతమయ్యే 2వ విషయమును ఇప్పుడు చూద్దాము. రచయిత యొక్క వేదాంతపరమైన దృక్పథములకు అతడిచ్చిన పాత నిబంధన మద్దతు. అనేక లెక్కల ప్రకారం హెబ్రీ పత్రికలోని ఉల్లేఖనాలు దాదాపు 100 సార్లు పాత నిబంధనను సూచిస్తాయి లేదా ఉపయోగిస్తాయి. పాత నిబంధన లేఖనములతో ఈ సంభాషణలు రచయిత యొక్క ఉద్దేశ్యముకు చాలా కీలకమైనవి గనుక అతని పత్రికలోని ప్రతి ప్రధాన భాగములో కనిపిస్తాయి. మరియు వాస్తవంగా చెప్పాలంటే ఇవి ఎందుకు కీలకమైనవో అర్థము చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. హెబ్రీ పత్రిక యొక్క రచయిత స్థానిక యూదుల సమాజం యొక్క బోధనలను సవాలు చేయుటకు
వారందరూ పరిశుద్ధమైనదిగా పరిగణించిన ఒక సాధారణ ప్రతును నివేదించాడు. అది పాత నిబంధన. ఈ పాఠం యొక్క ఉద్దేశముల కొరకు పాత నిబంధనలోని ఉల్లేఖనములను హెబ్రీ పత్రిక రచయిత పదే పదే ప్రస్తావించిన 5 మార్గములను చూచుట సహాయకరముగా ఉంటుంది. మొదటిగా అతడు పాత నిబంధన గ్రంథములోని వాస్తవిక నేపథ్యముల మీద దృష్టి పెట్టాడు. సులభంగా చెప్పాలంటే హెబ్రీ లేఖనములలోని కొన్ని చారిత్రక వివరణలను జ్ఞాపకము చేసుకుని రచయిత కొన్ని మాటలను ఉల్లేఖించాడు. తరువాత అతడు క్రైస్తవ విశ్వాసమును గూర్చి మాట్లాడేటప్పుడు ఆ వాస్తవములను చేర్చాడు. ఉదాహరణకు ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనములోని మెల్కిసెదెకు షాలేము రాజు యొక్క అర్థము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనములో నీతిరాజనియు మరియు సమాధానపు రాజనియు అతడు వివరించాడు. తరువాత ఈ వాస్తవిక నేపథ్యము యేసు మరియు మెల్కిసెదెకుకు మధ్య అతడు చేసిన పోలికను మెరుగుపరచింది. మరొక ఉదాహరణగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 20-21 వచనములలో, నిర్గమకాండం 19వ అధ్యాయము 12-13 వచనాలు మరియు ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 19వ వచనములో నివేదించబడిన సినాయి కొండ మీద ఇజ్రాయేలుకు కలిగిన భయమును రచయిత నమోదు చేశాడు. తరువాత అతడు ఇజ్రాయేలు యొక్క భయమును క్రీస్తు అనుచరులు పొందుకొను పరలోక యెరూషలేము యొక్క ఆనందముతో భిన్నముగా చూపాడు. రెండవదిగా పాత నిబంధనలో స్థాపించబడి అతని దినములలో కూడా కొనసాగుచున్న వేదాంతపరమైన దృక్పథములను రచయిత నమోదు చేశాడు. ఈ సందర్భములలో కేవలం చారిత్రక సత్యములను మాత్రమే గమనించకుండా హెబ్రీ లేఖనములు ధృవీకరించిన వేదాంతపరమైన నమ్మకముల మీద రచయిత తన దృష్టిని కేంద్రీకరించాడు. దేవునిని గూర్చిన నమ్మకము మరియు దేవునితో సన్నిహిత సంబంధము కలిగి ఉన్న ఇతర విషయములను గూర్చిన నమ్మకము. ఉదాహరణకు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో రచయిత 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనమును లేదా దాని యొక్క సమాంతర వాక్య భాగమైన మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనమును సూచించాడు. అక్కడ దావీదు వంశములోని ప్రతి రాజు కూడా దావీదు కాలము మొదలుకొని దేవుని కుమారునిగా పిలువబడతాడు అని దేవుడు ప్రకటించాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో రచయిత 104వ కీర్తన 4వ వచనమును ఉల్లేఖించాడు. అక్కడ దేవదూతలు వాయువులుగా వర్ణించబడ్డారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 6-8 వచనాలలో అతడు 8వ కీర్తన 4-6 వచనములను ఉల్లేఖించాడు. సృష్టి అంతటి మీద క్రీస్తుతో పాటు దేవదూతలుగాక మానవులు పాలించు వరకు మాత్రమే అని దేవుడు మానవులను దూతల కంటే కొంచెము తక్కువగా చేశాడని అతడు వాదించాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము యెషయా గ్రంథం 8వ అధ్యాయము 17-18 వచనాలను ఉల్లేఖిస్తుంది. దేవుని ఆశీర్వాదములు అబ్రాహాము యొక్క కుటుంబీకుల మధ్యనే పంచబడతాయి గాని దేవదూతల మధ్య కాదు అని ఈ వచనములు చెబుతాయి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13-14 వచనాలలో ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనములో దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనను అతడు ఉల్లేఖించాడు. తాను అతనితో చేసిన వాగ్దానము శాశ్వతమైనది మరియు క్రొత్త నిబంధన కాలముకు కూడా వ్యాపించబడింది అని దేవుడు అక్కడ చెప్పాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనములో రచయిత ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వ వచనమును ఉల్లేఖించాడు మరియు దేవునిని దహించు అగ్నిగా వివరించాడు. దేవుడు క్రీస్తులో ఇంకను దహించు అగ్నిగానే ఉన్నాడు అను తన బోధనను బలపరచడానికి అతడు ఈ విధముగా ఉల్లేఖించాడు. ఇటువంటి ఉదాహరణలు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 4-7 వచనాలు, 8వ అధ్యాయం 5వ వచనం, 9వ అధ్యాయం 20వ వచనం, 10వ అధ్యాయం 30-31 వచనాలు, 10వ అధ్యాయం 38వ వచనం మరియు 13వ అధ్యాయం 5వ వచనములో కూడా కనిపిస్తాయి. ఈ వాక్య భాగములన్నిటిలో పాత నిబంధనలో స్థాపించబడిన కొన్ని వేదాంతపరమైన దృక్పథములు క్రొత్త నిబంధన కాలములో కూడా కొనసాగాయని హెబ్రీ పత్రిక యొక్క రచయిత ఉద్ఘాటించాడు. హెబ్రీ పత్రిక రచయిత యేసు పాత నిబంధన కంటే గొప్పవాడు అని ఉద్ఘాటించినప్పటికీ ఏ సమయంలో కూడా పాత నిబంధనను తక్కువ చేసి చూపించలేదు. అది గతించిపోయినది లేదా దానిని సులభంగా వదిలివేయవచ్చు అని ఉద్ఘాటించలేదు. దానిని మనం చదవనవసరము లేదు. మనకు యేసు ఉన్నాడు కదా అని చెప్పలేదు. అటువంటి సూచన ఎక్కడా కూడా లేదు. హెబ్రీ పత్రిక రచయిత ప్రతిచోటా కూడా పాత నిబంధనను అపారమైన గౌరవముతో చూస్తాడు. అది దేవుని వాక్యము అని అతడు అర్థము చేసుకున్నాడు. మరి ముఖ్యముగా యేసు ఎవరు అను విషయమును స్పష్టము చేసే ప్రతి దానిని స్థిరపరిచేది పాత నిబంధన గ్రంథమే. యేసు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే ఏమిటి? అది పాత నిబంధనలో స్థాపించబడింది. అతడు ఒక నిర్దిష్ట బలిని అర్పిస్తాడు. రక్తము అంటే ఏమిటి? ప్రత్యక్ష గుడారములోని అతి పరిశుద్ధ స్థలము అంటే ఏమిటి? అవును, ఇప్పుడు హెబ్రీ పత్రికలో ఇది పరలోక గుడారము అయితే ఇది ఇప్పటికే భూసంబంధమైన గుడారముగాను
తరువాత సొలొమోను దేవాలయముగాను స్థాపించబడింది. అనేకమైన స్థాపనలు వ్యక్తిగత ప్రవర్తన స్థాయితో సహా విశ్వాసము అను పాత నిబంధన గుర్తుతో స్థాపించబడ్డాయి. ఉదాహరణకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో లేదా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చివరిలో అరణ్యములో రాలిపోయిన వారి యొక్క చెడు ఉదాహరణ. ఇవన్నీ కూడా పాత నిబంధనలో నుండే తీసుకొనబడినవి. మూడవదిగా హెబ్రీ పత్రిక రచయిత నైతిక బాధ్యతలను పాటించుటను గూర్చి కూడా మాట్లాడాడు. ఈ సందర్భములలో పాత నిబంధన కాలములో దేవుడు తన ప్రజల మీద కొన్ని నైతిక బాధ్యతలను ఉంచాడు అని రచయిత చెప్పాడు. ఈ బాధ్యతలు క్రొత్త నిబంధన కాలములోని దేవుని ప్రజలకు ప్రామాణికతలుగా ఉండాలి. ఉదాహరణకు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 7 నుండి 15 వచనములలో 95వ కీర్తన 7 నుండి 11 వచనములు దేవునిపై తిరుగుబాటు చేయవద్దని ఇజ్రాయేలుకు బోధించినట్లుగా అతడు సూచించాడు. దేవుడు ఇజ్రాయేలును క్రమశిక్షణలో పెట్టినప్పుడు నిరుత్సాహపడవద్దని సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11, 12 వచనాలు హెచ్చరించినట్లుగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5, 6 వచనాలు చూపిస్తాయి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనమును అనుసరించి ధర్మ మార్గముకు కట్టుబడి ఉండాలని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనములో తన ప్రేక్షకులను సూచించాడు. మరియు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనములో 118వ కీర్తన 6, 7 వచనములను ఉల్లేఖిస్తూ తన శ్రోతలు దేవునిలో తమ విశ్వాసమును ఒప్పుకోవాలని రచయిత కోరాడు. ఈ వాక్యభాగములన్నీయు పాత నిబంధనలోని నైతిక బాధ్యతలు క్రీస్తు అనుచరుల విషయంలో కూడా కొనసాగుతాయని సూచిస్తున్నాయి. నాలుగవదిగా రచయిత పాత నిబంధన గ్రంథములో నుండి అనేకమైన రాకడ శాస్త్రమును గూర్చిన ప్రవచనములను ఉల్లేఖించాడు. అనేక వాక్యభాగములలో పాత నిబంధన రచయితలు అంత్యదినములను గూర్చి ప్రవచనములను చెప్పారు. ఇజ్రాయేలు చెర ముగిసినప్పుడు దేవుడు ఏమి చేస్తాడో మరియు దేవుని విజయవంతమైన రాజ్యము ప్రపంచమంతటా ఎలా వ్యాపిస్తుందో వారు వ్రాశారు. దేవుని యొక్క తుది తీర్పులు మరియు ఆశీర్వాదములు క్రీస్తులో నెరవేర్చబడినవి అని చూపించుటకు రచయిత పాత నిబంధనలోని రాకడ శాస్త్ర ప్రవచనములను ఉపయోగించాడు. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 43వ వచనము సెప్టుజెంట్లో అనగా పాత నిబంధన యొక్క గ్రీకు అనువాదములో అనువదించబడిన విధముగా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము దానిని నివేదిస్తుంది. దేవుడు తన శత్రువులందరి మీద తుది విజయము పొందిన తరువాత దేవదూతలు వంగి వినమ్రముగా నమస్కరిస్తారు అని ఈ వచనము చెబుతుంది. అదేవిధముగా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 12 వచనాలలో రచయిత 102వ కీర్తన 25 నుండి 27 వచనములను ఉల్లేఖించాడు. సృష్టి యొక్క ప్రస్తుత ఏర్పాటులో దేవదూతలు గొప్పగా గౌరవించబడినవి. ఇవి చరిత్ర ముగింపులో నాశనము చేయబడతాయి అని ఈ వాక్యభాగం తెలియజేస్తుంది. తన గొప్ప కుమారుడైన మెస్సీయ యొక్క విశ్వవ్యాప్త సార్వభౌమాధికారమును గూర్చిన దావీదు చేసిన ప్రవచనము ఆయనను దేవదూతల కంటే ఉన్నతముగా హెచ్చిస్తుంది అని చూపించుటకు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము 110వ కీర్తన 1వ వచనమును ఉల్లేఖిస్తుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము మరియు 7వ అధ్యాయం 17వ వచనములో రచయిత 110వ కీర్తన 4వ వచనమును సూచించాడు. దావీదు యొక్క గొప్ప కుమారుడు తన రాజ్య యాజకత్వమును తన కొరకు స్వాధీనం చేసుకొనడు కాని అతడు దానిని దేవుని నుండి స్వీకరిస్తాడు అనే ప్రవచనమును అతడు ఉద్ఘాటించాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8 నుండి 12 వచనాలలో రచయిత ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుండి 34 వచనాలను సూచించాడు. ఇజ్రాయేలు యొక్క చెర తరువాత దేవుడు మోషేతో చేసిన నిబంధన విషయములో మానవాళి యొక్క వైఫల్యమును క్రొత్త నిబంధన అధిగమిస్తుంది అని ఈ వచనములు ప్రవచిస్తున్నాయి. క్రీస్తునందు చేయబడిన క్రొత్త నిబంధన బలుల యొక్క తదుపరి అవసరతను తొలగిస్తుంది అని చూపించుటకు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 16, 17 వచనములు మరల ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయాన్ని సూచిస్తున్నాయి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 21వ వచనము, 10వ అధ్యాయం 37వ వచనము మరియు 12వ అధ్యాయం 26వ వచనములో హెబ్రీ పత్రిక రచయిత అంత్యదినములు లేదా ఎస్కటాలజికల్ యుగమును గూర్చి ఇలాంటి ప్రవచనములనే నివేదించాడు. ఐదవదిగా కీర్తనల గ్రంథములో దావీదు వంశము కొరకు స్థాపించబడిన అనేకమైన రాజవంశీకుల ఆదర్శములను రచయిత సూచించాడు. ఈ వాక్యభాగములు దావీదు వంశములో ఉన్న ప్రతి ఒక్కరికి విశ్వాసము మరియు దేవుని పరిచర్య యొక్క ప్రామాణికతలను వ్యక్తపరుస్తాయి. అయితే దావీదు యొక్క పాత నిబంధన వారసులు ఈ ప్రామాణికతలను అసంపూర్ణముగా మాత్రమే చేరుకోగలిగారు. యేసు దావీదు యొక్క రాజగృహమునకు సంబంధించిన ఆదర్శముల యొక్క అత్యున్నతమైన పరిపూర్ణమైన నెరవేర్పుగా ఉన్నాడు అని హెబ్రీ పత్రిక రచయిత ఉద్ఘాటించాడు. ఉదాహరణకు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో రచయిత 2వ కీర్తన 7వ వచనమును మరియు
2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనమును ఉల్లేఖించాడు. దేవుడు సామంతరాజ్యములను పాలించుటకు దావీదు యొక్క వారసుని తన రాజరిక కుమారునిగా అంగీకరించాడు అని ఈ వచనములు సూచిస్తాయి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనములు 45వ కీర్తన 6-7 వచనములను ఉల్లేఖిస్తాయి. ఈ రాజ వివాహ కీర్తన నీతిని ప్రేమించి దుష్టత్వమును ద్వేషించే రాజవంశములోని ఒక రాజును గౌరవించటం ద్వారా అందరి మీద దేవుని పరిపాలనను ప్రశంసించింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలలో రచయిత 22వ కీర్తన 22వ వచనమును సూచించాడు. ఈ వచనములో ఇతర ఇజ్రాయేలీయుల సమాజములో తన విమోచనము యొక్క ఆనందమును పంచుకొంటాను అని దావీదు ప్రమాణము చేశాడు. యేసు తన యొక్క విమోచనమును అబ్రాహాము కుమారులతో పంచుకొనుట ద్వారా ఈ రాజవంశీకుల ఆదర్శములను పరిపూర్ణముగా నెరవేర్చాడు అని చూపించుటకు రచయిత ఈ వచనమును ఉపయోగించాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5-7 వచనాలలో రచయిత 40వ కీర్తన 6-8 వచనాలను సూచించాడు. ఈ వచనములలో దావీదు జంతుబలి స్థానములో తన సర్వ శరీరమును దేవునికి అంకితము చేస్తానని ప్రమాణము చేశాడు. ఈ ఆదర్శమునకు ఎస్కటాలజికల్ నెరవేర్పు అయిన శిలువ మీద ఉన్నతమైన బలిగా అర్పించబడిన యేసుకు రచయిత దీనిని ఆపాదించాడు. ఇప్పటి వరకు మనము యేసులో అంత్యదినములు మరియు రచయిత యొక్క వేదాంతపరమైన దృక్పథమునకు పాత నిబంధన మద్దతు దృష్ట్యా హెబ్రీ పత్రికలోని పునరావృతమయ్యే విషయములను చూశాము. ఇప్పుడు మనము 3వ పునరావృత విషయమును క్లుప్తముగా చూడగలిగే పరిస్థితిలో ఉన్నాము. అది పట్టుదలను గూర్చిన రచయిత యొక్క ఉపదేశములు. హెబ్రీ పత్రిక యొక్క రచయిత అనేక విధాలుగా విశ్వాసములో పట్టుదలతో ఉండమని తన శ్రోతలను ఉపదేశించాడు. పాత నిబంధన గ్రంథము నుండి అనేకమైన ఉల్లేఖనములు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు తన ఉద్దేశ్యములను కొనసాగించుచున్నాడు అని మరియు ప్రత్యేకముగా ఈ అంత్యదినములలో తన కుమారుని పంపుట ద్వారా కొనసాగించుచున్నాడు అని ఊహించుచున్నవి. హింసను నమ్మకముగా సహించిన వారి యొక్క ఉదాహరణలు, ప్రత్యేకముగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో ఉన్న ఉదాహరణలు పట్టుదలకు ఒక గొప్ప మాదిరిగా ఇవ్వబడినవి. ముఖ్యముగా వాస్తవంగా చెప్పాలంటే క్రీస్తు తానే ఆయన ఎదుట ఉంచబడిన మహిమ కొరకు శిలువను భరించాడు. పరలోకమును నిరీక్షిస్తూ దాని యొక్క అవమానమును అలక్ష్యము చేశాడు. ఇది క్రైస్తవులు నేడు అనుసరించుటకు ఒక మాదిరిగా ఇవ్వబడింది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 22వ వచనములో హెబ్రీ పత్రిక రచయిత తన యొక్క పత్రిక అంతటినీ హెచ్చరిక మాట అను పదముతో సంగ్రహించాడు అని మునుపటి పాఠములో మనము చెప్పాము. మీరు లెక్కించు విధానము ఆధారముగా హెబ్రీ పత్రికలో సుమారు 30 స్పష్టమైన హెచ్చరిక మాటలు ఉన్నాయి. మనము చూడబోచున్నట్లుగా ప్రతి హెచ్చరిక మాట ఒక నిర్దిష్టమైన విషయమును స్పృశిస్తుంది. అయితే అవన్నీ వాస్తవిక శ్రోతలు క్రీస్తుకు నమ్మకముగా ఉండు విషయములో పట్టుదల కలిగి ఉండాలని పిలుచుటకు రూపొందించబడినవి. మన పాఠములోని ఈ సమయములో పట్టుదలతో ఉండమని చెప్పు రచయిత యొక్క హెచ్చరిక మాటలలోని 2 క్లిష్టమైన లక్షణములను మనము చూద్దాము. మొదటిగా, రచయిత తన శ్రోతల నుండి ఆశించిన ప్రతిస్పందనల మీద కొన్ని వ్యాఖ్యలను చేద్దాము. రెండవదిగా, పట్టుదలతో ఉండాలని అతడు తన శ్రోతలను ఎలా ప్రోత్సహించాడో చూద్దాము. రచయిత తమ శ్రోతల నుండి ఆశించిన ప్రతిస్పందనలను మొదటిగా చూద్దాము. హెబ్రీ పత్రిక యొక్క విశేషమైన లక్షణములలో ఒకటి, రచయిత తన శ్రోతలను ప్రోత్సహించి వారి నుండి పొందిన ప్రతిస్పందనల యొక్క విస్తారత. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రీకు భాష వంటి ప్రాచీన భాషను గూర్చి మనం మాట్లాడినప్పుడు నిర్దిష్ట వ్యక్తీకరణల కొరకు అర్థములను గుర్తించడం ఎల్లప్పుడూ అసాధ్యముగానే ఉంటుంది. కాబట్టి మనము సాపేక్షంగా స్పష్టమైన కొన్ని ఉదాహరణలకు మాత్రమే మన సంభాషణను పరిమితము చేద్దాము. సాధారణంగా చెప్పాలంటే రచయిత యొక్క హెచ్చరిక మాటలు తన పత్రికను భావోద్వేగపరముగా, అంశపరముగా మరియు ప్రవర్తనపరముగా అనువర్తించుకున్నట్లు తన శ్రోతలను ప్రోత్సహించాయి. వాస్తవిక శ్రోతలు పట్టుదలతో ఉండాలంటే ఈ పరిపూర్ణ ప్రతిస్పందనల శ్రేణి మీద శ్రద్ధ చూపడం చాలా అవసరం. మొదటిగా, హెబ్రీ పత్రిక రచయిత తన శ్రోతలను విశ్వాసం యొక్క భావోద్వేగ కోణములలో ఎల్లప్పుడూ ప్రోత్సహించాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8-15 వచనాలలో అతడు ఇలా చెప్పాడు: మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అదే అధ్యాయములోని 13వ వచనములో మనం ఇలా చదువుతాము: మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు ప్రతి దినమును ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఈ వచనములతో పాటుగా 4వ అధ్యాయం 1వ వచనములో అతడు ఇలా చెప్పాడు: భయము కలిగియుందుము, లేదా మరింత అక్షరార్థముగా ఈ సందర్భములో ఉత్తమముగా దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించమేమో అను భయము కలిగియుందుము. తన శ్రోతలు సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు కృపాసనమునొద్దకు వచ్చినప్పుడు
ధైర్యముతో లేదా నిర్భయముతో ఉండాలని 4వ అధ్యాయం 16వ వచనములో వారిని హెచ్చరించాడు. సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానమునకు చేరాలి అని 10వ అధ్యాయం 22వ వచనములో అతడు వారికి పిలుపునిచ్చాడు. 10వ అధ్యాయం 35వ వచనములో అతడు వారిని ఇలా హెచ్చరించాడు: మీ ధైర్యమును లేదా నమ్మకమును విడిచిపెట్టకుడి. ఈ భావోద్వేగ ఉద్ఘాటనలు హెబ్రీ పత్రిక రచయితకు చాలా ముఖ్యమైనవిగా ఉన్నప్పటికీ అతడు తన వాక్య భాగమును అంశపరముగా కూడా అనువర్తించుకోవాలని తన శ్రోతలను హెచ్చరించాడు. తన యొక్క ప్రేరేపిత మాటలు వారి వేదాంతపరమైన సిద్ధాంతములను మరియు నమ్మకములను ప్రభావితము చేయాలని అతడు ఆశించాడు. ఉదాహరణకు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో వారు వినిన సంగతుల విషయములో మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను అని శ్రోతలకు పిలుపునిచ్చాడు. 3వ అధ్యాయం 1వ వచనములో వారు తాము ఒప్పుకొనిన దానికి యేసు మీద లక్ష్యం ఉంచాలి అని అతడు హెచ్చరించాడు. 6వ అధ్యాయం 1వ వచనములో క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని జ్ఞానములో మరియు బుద్ధిలో సంపూర్ణులగుటకు సాగిపోవాలని అతడు వారిని ప్రోత్సహించాడు. ఆసక్తికరముగా హెబ్రీ పత్రిక రచయిత ఆరంభములో నిర్దిష్ట ప్రవర్తనాపరమైన అంశములను ఉద్ఘాటించలేదు. ఖచ్చితముగా చెప్పాలంటే అతని హెచ్చరిక మాటలు సాధారణముగా ప్రవర్తనాపరమైన ప్రభావములను కలిగి ఉన్నవి. అయితే అతని యొక్క స్పష్టమైన ప్రవర్తనాపరమైన బోధనలు చాలా వరకు పత్రిక యొక్క చివరిలో కనిపిస్తాయి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనములో వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి అని అతడు తన శ్రోతలను హెచ్చరించాడు. మరియు 13వ అధ్యాయము 1 నుండి 19 వచనాలలో ఆతిథ్యం, వివాహం, క్రీస్తు నామమును ప్రకటించుట మరియు మంచి చేయుట వంటి అంశములను చర్చించాడు. హెబ్రీ పత్రిక రచయిత తన పత్రికకు తన శ్రోతలు స్పందించాలని కోరుకునే వివిధ మార్గములను ఈ హెచ్చరిక మాటలు ఉదహరిస్తాయి. స్పష్టముగా వారు క్రీస్తుకు నమ్మకమైన సేవ చేయాలనే పట్టుదలతో ఉండాలంటే వారు తమ భావోద్వేగాలను, భావనలను మరియు ప్రవర్తనలను జాగ్రత్తగా చూచుకోవాలి. హెబ్రీ పత్రికలోని హెచ్చరిక మాటల యొక్క రచయిత అనేక విధములైన ప్రతిస్పందనలను ప్రేరేపించాడని మనము చూశాము. ఇప్పుడు పట్టుదలతో ఉండమని ప్రోత్సహించుటకు రచయిత సానుకూల మరియు ప్రతికూల ప్రేరేపణలను ఎలా ప్రస్తుతించాడో చూడండి. ఒకవైపున రచయిత తన అనేక హెచ్చరిక మాటలను సానుకూల ప్రేరణలతో అనుసంధానపరిచాడు. ఉదాహరణకు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 16 వచనాలలో క్రీస్తు నుండి కృపను మరియు సహాయమును పొందుకొనుటను గూర్చి అతడు సూచించాడు. మరియు 13వ అధ్యాయం 16వ వచనములో కొన్ని కార్యములు దేవునిని సంతోషపెడతాయి అనే జ్ఞానముతో తన శ్రోతలను ప్రేరేపించుట కొరకు అతడు ప్రయత్నించాడు. నమ్మకముగా జీవిస్తే శాశ్వతమైన బహుమానం కలుగుతుంది అని హెబ్రీ పత్రిక రచయిత పదే పదే చెప్పాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనములో ఉదాహరణకు అతడు ఇలా చెప్పాడు: కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. అయితే మరోవైపు హెబ్రీ రచయిత తన శ్రోతలను హెచ్చరించడానికి ప్రతికూల ప్రేరేపణలను కూడా ఉపయోగించాడు. ఈ హెచ్చరిక మాటలు ప్రథమంగా దైవ తీర్పు యొక్క హెచ్చరిక మాటలుగా ఉన్నాయి. ఉదాహరణకు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలలో దేవతలను తిరస్కరించిన వారు శిక్షించబడ్డారు అని అతడు చెప్పాడు. కాబట్టి క్రీస్తులో రక్షణను విస్మరించిన ఎవరైనా దేవుని తీర్పు నుండి తప్పించుకుంటాము అని ఎలా అనుకుంటారు? 6వ అధ్యాయము 4-8 వచనాలలో తప్పిపోయిన ప్రతి ఒక్కరూ విసర్జించబడి శాపము పొందతగినవారు అని అతడు వారిని హెచ్చరించాడు. 10వ అధ్యాయము 26-31 వచనాలలో న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నిని గూర్చి అతడు వారిని హెచ్చరించాడు. హెబ్రీ పత్రిక యొక్క అంశములలో ఒక గొప్ప అంశము ఏమనగా పట్టుదలతో ఉండవలసిన ఆవశ్యకత. మనము హెబ్రీ పత్రికను కేవలము దాని యొక్క హెచ్చరికలు మరియు ఉపదేశములతో మాత్రమే చదివి పట్టుదలతో ఉండుమని, కొనసాగుతూ ఉండాలని, వెనుదిరిగే అవసరత లేదని, అయితే క్రైస్తవ జీవితంలో ముందుకు సాగిపోవాలని హెబ్రీ పత్రిక రచయిత వారికి ఉపదేశిస్తున్నాడని మనము చెప్పలేము. ఇప్పుడు అతడు దీనిని ఎలా చేశాడు? సరే, అతడు హెచ్చరిక మాటలను మరియు ప్రోత్సాహకరమైన మాటలను చక్కగా సమతుల్యపరిచాడని నేను అనుకుంటాను. ఇవి ఒకే నాణెం యొక్క రెండు వైపులు అయ్యున్నవి. పదే పదే ప్రోత్సాహకరమైన మాటలకు సంబంధించి క్రీస్తుకు మరియు పాత నిబంధన వ్యక్తులు, ప్రజలు మరియు నిబంధనలకు మధ్య ఉన్న భిన్నత్వము హెబ్రీ పత్రికలో సుప్రసిద్ధమైనదిగా ఉంది. అతడు మోషే కంటే గొప్పవానిగా ఉన్నాడు, గొప్ప విశ్రాంతిని తెస్తాడు. అతడు గొప్ప యాజకునిగా ఉన్నాడు, గొప్ప బలిగా ఉన్నాడు. మరోవైపు హెచ్చరికలు కూడా ఉన్నాయి. హెబ్రీ పత్రికలోని హెచ్చరికలు క్రైస్తవ శ్రోతలను మరియు పాఠకులను అప్రమత్తం చేయడానికి పనిచేస్తాయి.
నేను పట్టుదలతో ఉండకపోతే, నా దృష్టిని క్రీస్తు మీద ఉంచకపోతే, నేను ఆయనతో నడుచుట కొనసాగించకపోతే, ఆయన వైభవములో మరియు మహిమలో అనగా ఆయన మహిమగల ప్రభువు మన మధ్యకు వచ్చిన గొప్ప ప్రధాన యాజకునిగా ఆయన మహిమలో ఆయన ఏమై ఉన్నాడో అందును బట్టి ఆయనకు వేరుగా రక్షణ లేదు. కాబట్టి ఈ రెండు కలిసి సానుకూల ప్రోత్సాహమును మరియు మనలను పందెములో పరిగెడునట్లు చేయు మన విశ్వాసమునకు కర్త మరియు కొనసాగించువాడైన యేసు మీద మన కనులు నిలుపునట్లు చేయు ప్రతికూల సహాయమును కూడా మనకు ఇస్తాయి. హెబ్రీ పత్రిక యొక్క శ్రోతల ఎడల తీర్పును గూర్చిన హెచ్చరికలు ఎల్లప్పుడూ వ్యాఖ్యాతలను సమస్యలో పెట్టాయి. ఎందుకంటే నిజమైన విశ్వాసులు తమ రక్షణను పోగొట్టుకున్నారు అన్నట్లు అవి మాట్లాడతాయి. ఈ కారణమును బట్టి హెబ్రీ పత్రికలోని ఈ భాగములు ఈ సమస్య మీద ఒక అభిప్రాయమును లేదా మరొక అభిప్రాయమును కలిగి ఉన్న క్రైస్తవుల మధ్య ఎల్లప్పుడూ సంఘర్షణలకు కారణముగా ఉన్నాయి. ఈ వేదాంతపరమైన విషయములను లోతుగా చర్చించడానికి సమయము అనుకూలించకపోయినప్పటికీ ఈ విషయం యొక్క రెండు ముఖ్యమైన అంశముల మీద వ్యాఖ్యానించుట సహాయకరముగా ఉంటుంది. మొదటిగా, హెబ్రీ పత్రిక ఒక సాంకేతికమైన క్రమబద్ధ వేదాంత శాస్త్రము కాదు అని మనం గమనించాలి. అనగా లేఖనములు ఎల్లప్పుడూ పదములను, రక్షణను గూర్చిన పదములను క్రైస్తవ వేదాంతవేత్తలు మరియు వేదాంత సాంప్రదాయముల కంటే చాలా భిన్నముగా ఉపయోగిస్తాయి. వాస్తవంగా చెప్పాలంటే సంఘములోని ప్రతి శాఖ కొన్ని వేదాంత పదములను లేఖనములో ఉపయోగించిన వివిధ మార్గముల కంటే భిన్నముగా ఉపయోగిస్తుంది. నిస్సందేహమైన వేదాంత వ్యవస్థలు ఉండాలని మనము ఆశించినట్లయితే ఈ ఆచరణను పాటించవలసినది. అయినను పదములు మరియు వ్యక్తీకరణముల యొక్క మన సొంత సంకుచితమైన అర్థములను హెబ్రీ పత్రికలోనికి చదవడం చాలా సులభం గనుక ఈ దృక్పథము కూడా ప్రమాదకరమైనది. హెబ్రీ పత్రిక రచయిత మతభ్రష్టులుగా మారిన వారిని లేదా క్రీస్తులో తప్పిపోయిన వారిని గూర్చి వివరించిన విధానమును అర్థము చేసుకున్నప్పుడు ఈ ప్రమాదం మరి ముఖ్యముగా స్పష్టమవుతుంది. ఒకవైపున హెబ్రీ పత్రిక రచయిత మతభ్రష్టులు నీతిమంతులుగా తీర్చబడ్డారు అని ఏనాడు వివరించలేదని గమనించడం సహాయకరముగా ఉంటుంది. క్రొత్త నిబంధన గ్రంథములో ఈ పదము ఎల్లప్పుడూ నిజమైన విశ్వాసుల కొరకు కేటాయించబడింది. అయితే మరోవైపు క్రొత్త నిబంధన కేటాయించకపోయినప్పటికీ కూడా ఇవాంజలికల్ క్రైస్తవులు ఎల్లప్పుడూ నిజమైన విశ్వాసుల కొరకు మాత్రమే కేటాయించబడే కొన్ని పదాలను ఉపయోగించారు. ఉదాహరణకు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4 నుండి 6 వచనాలలో రచయిత ఇలా హెచ్చరించాడు: ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోగలరు. ఇక్కడ ఉన్న సంక్లిష్టత ఏమిటంటే మనలో చాలామందిమి మన సాంకేతిక వేదాంత పదజాలములో ఇవి మరియు ఇటువంటి ఇతర వ్యక్తీకరణములను కేవలము నిజమైన విశ్వాసులను గూర్చి వివరించడానికి మాత్రమే ఉపయోగిస్తాము. ఇతర ఉదాహరణలలో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం వంటి వాక్యభాగములు ఉన్నాయి. అక్కడ మతభ్రష్టులు నిబంధన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన వారిగా వర్ణించబడ్డారు, లేదా 10వ అధ్యాయం 32వ వచనంలో వెలిగింపబడిన వారిగా వర్ణించబడ్డారు. వాస్తవానికి వేదాంతవేత్తలు ఎల్లప్పుడూ దృశ్యమైన సంఘము అని పిలుచు దానిలో పాల్గొనే వారికి ఇలాంటి వ్యక్తీకరణములు క్రొత్త నిబంధనలో ఉపయోగించబడతాయి. ఇది అదృశ్యమైన సంఘమునకు లేదా నిజమైన విశ్వాసుల శరీరమునకు చాలా భిన్నముగా ఉంది. దృశ్యమైన సంఘములోని ప్రజలు బాహ్యపరమైన సంఘములో సభ్యులే గాని అంతరంగ సంఘములో సభ్యులు కారు. సంఘములోని ఈ వ్యత్యాసము రోమాపత్రిక 2వ అధ్యాయము 28-29 వచనాలలో బాహ్యమునకు అనగా గ్రీకులో ఫనెరోస్నకు యూదుడైన వాడు బాహ్యమునకు శరీరపరమైన సున్నతి పొందిన వానికి మరియు అంతరంగమందు గ్రీకులో క్రిప్టోస్ హృదయమందు సున్నతి పొందిన వారికి మధ్య భిన్నత్వమును పోలి ఉంటుంది. రెండవదిగా, మతభ్రష్టము వలన కలుగు దైవిక తీర్పు అను ముప్పు కేవలం హెబ్రీ పత్రికకు మాత్రమే పరిమితమైనది కాదని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. ఉదాహరణకు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు మరియు 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాల వంటి లేఖనములలో ఇలాంటి హెచ్చరికలనే మనము చూస్తాము. మొత్తానికి క్రీస్తులో రక్షించు విశ్వాసమును కలిగిన వారు అంతము వరకు సహిస్తారు అని క్రొత్త నిబంధన బోధిస్తుంది. అయితే క్రీస్తును తృణీకరించువారు తమ విశ్వాసము రక్షించు విశ్వాసము కాదని నిరూపిస్తారు. బదులుగా వారి విశ్వాసము కేవలము వేదాంతవేత్తలు ఎల్లప్పుడూ పిలిచే తాత్కాలికమైన లేదా వేషధారణ విశ్వాసముగా ఉంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము ఈ మతభ్రష్టులను ఇలా వివరిస్తుంది: వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు.
అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. ఏ సమయంలోనైనా ఎవరైనా క్రైస్తవ విశ్వాసం నుండి తొలగిపోతారు. వారు వాస్తవానికి అదృశ్యమైన సంఘమునకు సంబంధించిన వారు కాదు అని నిరూపించుకుంటారు. హెబ్రీ పత్రికలో 5 హెచ్చరిక వాక్య భాగములు ఉన్నాయి. ఈ 5ంటికి ఒకే బిందువు ఉందని మనలో చాలామంది వాదిస్తాము. కాబట్టి హెచ్చరికలకు ఒక ముఖ్య ఉద్దేశము ఉన్నదని మనము చెప్పవచ్చు. మరియు ఒక సేవకుని కొరకు వాటి ఉద్దేశ్యము సరళముగా ఉంది. తన సమాజములో ఉన్న ప్రతి ఒక్కరూ పట్టుదల కలిగి క్రీస్తుని వెంబడించాలి అని అతడు ఆశిస్తాడు. ఇప్పుడు వాస్తవానికి ప్రకటించవలసిన కొన్ని బిందువులు అక్కడ ఉన్నాయి. ఇవి నిజమైన హెచ్చరిక మాటలు. ఇవి సందేహమైనవి కాదు. ఇవి భయము కలిగించే విధముగా రూపొందించబడలేదు. చెప్పవలసిన ఒక విషయం ఏమిటంటే, ఆదివారం ఉదయమున ఒక సేవకుడు తన సంఘముతో మాట్లాడు విధముగా అతడు వారితో మాట్లాడుతున్నాడు. అయితే అతడు సర్వజ్ఞుడు కాదు. తన సంఘములోని ప్రతి ఒక్కరి యొక్క శాశ్వత స్థితి ఏమిటో అతనికి తెలియదు. వారు క్రీస్తును ఒప్పుకుంటున్నారు అని అతనికి తెలుసు. అయితే వాస్తవానికి క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రములో కాలమే తెలియపరుస్తుంది. అంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనములో మనము ఒక ఉదాహరణను చూస్తాము. వాస్తవానికి విశ్వాసమును విడిచిపెట్టిన వారు విశ్వాస సమాజమును విడిచిపెట్టి బయటకు వెళ్ళుట ద్వారా వారు నిజముగా మనలో ఒకరు కాదని నిరూపిస్తారు. యోహాను చిన్న ఆసియాలో ఉన్న సంఘమునకు వ్రాశాడు. కాబట్టి క్రీస్తును బహాటముగా ఒప్పుకునే వారిని గూర్చి అతడు మాట్లాడుటను ఇక్కడ మనము చూస్తాము. కానీ వాస్తవానికి వారికి ఆయన తెలుసో లేదో కేవలం సమయం మాత్రమే చెబుతుంది. హెబ్రీ పత్రిక యొక్క విషయములు మరియు ఆకృతి అను మన పాఠములో పత్రికలోని పునరావృత్తమయ్యే విషయముల యొక్క 3 అంశాలను మనము చూశాము. ఇప్పుడు మన పాఠములోని 2వ ప్రధాన అంశమును చూద్దాము. అది హెబ్రీ పత్రిక యొక్క అలంకార రూపక ఆకృతి. మునుపటి పాఠములో మనము చూసినట్లు హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలు హింసను ఎదుర్కొనుచున్నారు. స్థానిక యూదుల సమాజం యొక్క అబద్ధ బోధనలను హత్తుకునే శోధన విస్తృతంగా ఉంది. మరియు తన శ్రోతలు ఈ అబద్ధ బోధనల వలన క్రీస్తు నుండి తొలగిపోకుండా కొనసాగాలని హెబ్రీ పత్రిక రచయిత వారిని హెచ్చరించాడు. కాబట్టి హెబ్రీ పత్రిక రచయిత తన ఉద్దేశ్యమును నెరవేర్చడానికి తన పత్రిక యొక్క విషయములను ఎలా అల్లాడు? ఈ అలంకార రూపక ఆకృతి ఎలా కనిపిస్తుంది? హెబ్రీ పత్రిక యొక్క అలంకార రూపక ఆకృతిని అనేక స్థాయిలలో మనము చూడవచ్చు. కానీ మన ఉద్దేశ్యముల కొరకు పత్రిక యొక్క 5 ప్రధాన భాగములను మనము చూద్దాము. క్రీస్తుకు నమ్మకముగా ఉండాలని రచయిత తన శ్రోతలను ఎలా ప్రోత్సహించాడో అర్థము చేసుకోవడానికి ఈ భాగములు మనకు సహాయపడతాయి. 1వ అధ్యాయం 1వ వచనము నుండి 2వ అధ్యాయం 18వ వచనములోని మొదటి ప్రధాన భాగము దేవదూతల ప్రత్యక్షతలను గూర్చిన నమ్మకములను ఉద్ఘాటిస్తుంది. 3వ అధ్యాయం 1వ వచనము నుండి 4వ అధ్యాయం 13వ వచనములోని 2వ ప్రధాన భాగము మోషే అధికారమును చర్చిస్తుంది. 4వ అధ్యాయం 14వ వచనము నుండి 7వ అధ్యాయం 28వ వచనములోని 3వ ప్రధాన భాగము రాజత్వ మెల్కీసెదెకును గూర్చి మాట్లాడుతుంది. 8వ అధ్యాయం 1వ వచనము నుండి 11వ అధ్యాయం 40వ వచనములోని 4వ ప్రధాన భాగము క్రొత్త నిబంధన మీద దృష్టి పెడుతుంది. 12వ అధ్యాయం 1వ వచనము నుండి 13వ అధ్యాయం 25వ వచనములోని 5వ ప్రధాన భాగము ఆచరణాత్మకమైన పట్టుదలను గూర్చి మాట్లాడుతుంది. తన శ్రోతలు శ్రమల మధ్యలో కూడా క్రీస్తుకు నమ్మకముగా ఉండాలని వారిని ప్రోత్సహించుటకు హెబ్రీ పత్రిక రచయిత ఈ ప్రధాన భాగములను ఉపయోగించాడు. 1వ అధ్యాయం 1వ వచనము నుండి 2వ అధ్యాయం 18వ వచనములో దేవదూతల ప్రత్యక్షతలను గూర్చి హెబ్రీ పత్రిక రచయిత ఎలా మాట్లాడాడో మొదటిగా చూద్దాము. మన మునుపటి పాఠములో మనము చెప్పినట్లుగా కుమ్రాన్ నుండి వెలువడిన అనేక యూదుల రచనలు, అదేవిధముగా ఎఫెసీ మరియు కొలస్సీ వంటి పత్రికలు 1వ శతాబ్దపు యూదుల సమాజములు దేవదూతలను శక్తివంతమైనవిగా, తమ కంటే తక్కువ వారినిగా ఉన్న మానవులకు దైవదర్శనములు తెచ్చే గొప్ప సృష్టములు అని నమ్మారని సూచించాయి. స్థానిక యూదుల సమాజం యొక్క దృక్పథములు బైబిలులో నాటబడినవి. అయితే అవి దేవదూతలకు ఇవ్వతగిన దానికంటే ఎక్కువ గౌరవమును ఇచ్చాయి. దేవదూతలను గుర్చిన ఈ అతీతమైన ప్రశంస క్రీస్తు అనుచరులలో ఒక తీవ్రమైన సవాలును లేవనెత్తింది. యేసు కేవలము మాంసము మరియు శరీరము కలిగిన సహజ మానవుడు అని అందరికీ తెలుసు. అలాంటప్పుడు దేవదూతల ప్రత్యక్షతలకు గాక ఆయన అనగా యేసు చెప్పిన దానిని ఎవరైనా ఎలా అనుసరించగలరు? హెబ్రీ పత్రిక రచయిత ఈ సవాలుకు 5 మెట్లలో సమాధానం ఇచ్చాడు. మొదటిగా, యేసు దైవ ప్రత్యక్షత కలిగించు దేవుని యొక్క ఉన్నతమైన మూలము గనుక తన శ్రోతలు యేసును అనుసరించాలని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము
1-4 అతడు వ్రాశాడు. దేవుడు దేవదూతల ద్వారా మాట్లాడాడు మరియు పాత నిబంధన చరిత్ర ద్వారా కూడా మాట్లాడాడు అని రచయిత గుర్తించాడు. అయితే యేసు అంత్యదినములలో రాజత్వ ప్రధాన యాజకునిగాను దేవుడు నియమించిన వానిగాను ప్రత్యక్షతను తెచ్చాడని, అది దేవదూతల ద్వారా ఇవ్వబడిన ప్రత్యక్షత కంటే ఉన్నతమైనదని అతడు ఉద్ఘాటించాడు. 1వ అధ్యాయము 5-14 యేసు దేవుని యొక్క అద్వితీయ మెస్సియత్వ కుమారుడు గనుక ఆయన దేవదూతల కంటే గొప్పవాడు అని హెబ్రీ పత్రిక రచయిత వివరించాడు. దావీదు కుటుంబము కొరకైన ఆదర్శములను యేసు నెరవేర్చాడు అని అతడు చెప్పాడు. దేవుని శత్రువులందరి మీద దేవుని మెస్సియత్వ కుమారుని యొక్క జయమును గూర్చిన దావీదు ప్రవచనమును యేసు నెరవేర్చాడు. విరుద్ధంగా చెప్పాలంటే దేవదూతలు క్రీస్తులో రక్షించబడిన వారికి పరిచర్య చేయుటకు పంపబడిన వారే తప్ప ఎక్కువ కాదు అని అతడు నివేదించాడు. 2వ అధ్యాయము 1-4 యేసు ఆరంభించిన గొప్ప రక్షణను జాగ్రత్తగా పట్టుకోవాలని రచయిత శ్రోతలను హెచ్చరించాడు. పూర్వము దేవదూతల ద్వారా పలుకబడిన సందేశములను తిరస్కరించుట వలన దేవుని శిక్షకు పాత్రులయ్యారు అని అతడు వారికి జ్ఞాపకము చేశాడు. కాబట్టి మన రక్షణ అయిన క్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచబడిన గొప్ప రక్షణను వారు నిర్లక్ష్యము చేసిన యెడల దేవుని తీర్పు నుండి తప్పించుకునే అవకాశము ఉందని అతని శ్రోతలు అనుకోకూడదు. యేసు ఇప్పుడు దేవదూతల మీద పాలకునిగా ఉన్నాడు అని వివరించుట ద్వారా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5-9 క్రీస్తు ఆధిపత్యము మీద ఉన్న నమ్మకమునకు మద్దతు ఇస్తున్నాయి మరియు భవిష్యత్తులో విశ్వాసులందరూ ఆయనతో కూడా కలిసి వారిని పాలిస్తారు. దేవుడు మనుష్యులను తాత్కాలికముగా దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేశాడు. అయితే రాబో ప్రపంచములో సృష్టి అంతటినీ ఏలుటకు వారు నిర్ణయించబడ్డారు అని రచయిత నివేదించాడు. మానవులకు ఇవ్వబడిన ఈ తుది మహిమ దేవుని యొక్క రాజత్వ ప్రధాన యాజకునిగా పరలోకములో క్రీస్తు యొక్క ప్రస్తుత పాలనలో ఊహించబడింది. మరియు చివరిగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10-18 యేసు అబ్రాహాము వారసుడు అని రచయిత తెలియజేశాడు మరియు యేసు తన మహిమను అబ్రాహాము సంతానముతో పంచుకుంటాడు గాని దేవదూతలతో కాదు. రచయిత ఈ భాగములో దావీదు మరియు యెషయాలను ఉల్లేఖించాడు. తద్వారా అబ్రాహాము యొక్క వంశవృక్షమునకు యేసు అనుబంధమును చూపించాడు. యేసు తన మానవత్వములో పడిపోయిన గొప్ప దూత అయిన సాతాను యొక్క శక్తిని నాశనము చేశాడు అని కూడా అతడు వివరించాడు. దేవదూతలను విడిపించుటకు ఇలా చేయలేదు గాని అబ్రాహాము సంతానమును మరణ భయము నుండి విడిపించడానికి చేశాడు. క్రీస్తు యొక్క మానవత్వమే ఆయనను కృపగల మరియు నమ్మకమైన ప్రధాన యాజకునిగా ప్రజల పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయునట్లు చేసింది. హెబ్రీ పత్రిక రచయిత దేవదూతల ప్రత్యక్షతలను గూర్చిన యూదుల బోధనలతో వ్యవహరించుటను మనము చూశాము గనుక పత్రికలో 2వ ప్రధాన భాగమును చూద్దాము. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1 అధ్యాయం 13 మోషే అధికారమును గూర్చిన సవాళ్లకు అతడు ప్రతిస్పందించాడు. మోషే వలె ఏ మనుష్యుడు కూడా ఇజ్రాయేలులో గౌరవించబడలేదు. మోషేకు ఇవ్వబడిన గౌరవమును బట్టి ఈ స్థానిక యూదుల బోధనల విషయమై మనము ఆశ్చర్యపడకూడదు. క్రీస్తుతో సంబంధము లేకుండా దేవుడు మోషే ద్వారా ప్రత్యక్షపరిచిన వాటినన్నిటినీ గైకొనాలి అని హెబ్రీ పత్రిక యొక్క శ్రోతలను వారు సవాలు చేశారు. ఈ భాగములో మనము చూడబోచున్నట్లుగా హెబ్రీ పత్రిక రచయిత మోషేను కూడా గౌరవించాడు. మోషే దేవుని యొక్క నమ్మకమైన దాసుడైనప్పటికీ యేసు మరెక్కువ గొప్పవాడు, ఎందుకంటే ఆయన అంత్యదినములలో దేవుని యొక్క రాజత్వ ప్రధాన యాజకునిగా ఉన్నాడు. పత్రికలోని ఈ భాగము 2 ప్రధాన భాగములుగా విభాగించబడుతుంది. వీటిలో ప్రతిదీ యేసు అధికారమును మోషే అధికారము కంటే గొప్పగా చూడాలని ఉపదేశించే ఉపదేశమును కలిగి ఉంది. మొదటి భాగమైన హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1-6 మోషే కంటే యేసును ఎక్కువ మహిమకు అర్హునిగా భావించాలని హెబ్రీ శ్రోతలకు స్పష్టముగా పిలుపునిచ్చింది. మోషే దేవుని ఇంటిని ప్రత్యక్ష గుడారమును నిర్మించాడు అని ఈ భాగము చూపిస్తుంది. అయితే దేవుని యొక్క రాజత్వ కుమారునిగా యేసు దేవుని గృహమైన సంఘమును పాలించుచున్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1-3 వినండి. అక్కడ రచయిత తన శ్రోతలను ఈ విధముగా హెచ్చరించుచున్నాడు. యేసు మీద లక్ష్యముంచుము, ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. యేసు మోషే వలెనే దేవునికి నమ్మకముగా ఉన్నాడు గాని యేసు ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు అని రచయిత ఉద్ఘాటించాడు. ఈ వచనముల తరువాత 3వ అధ్యాయము 7-19 ఇజ్రాయేలీయులు మోషే మీద తిరుగుబాటు చేసినట్లుగా తన శ్రోతలు తమ హృదయములను కఠినపరుచుకొనకుండా తిరుగుబాటు చేయకుండా ఉండాలని రచయిత వారిని హెచ్చరించాడు. మోషేను అనుసరించిన వారిలో చాలామంది దేవుని మీద తిరుగుబాటు చేసిన కారణమున వాగ్దాన దేశములోనికి ప్రవేశింపలేదు అని చెప్పుట ద్వారా రచయిత ఈ వ్యక్తీకరణమునకు మద్దతునిచ్చాడు.
అదేవిధముగా క్రీస్తును అనుసరించువారు తమ ఆరంభ ఒప్పుకోలును అంతము వరకు పట్టుకునినట్లయితే క్రీస్తుతో పాలు పంచుకుంటారు. అవిశ్వాసము వలన ఇజ్రాయేలీయులు వాగ్దాన దేశములోనికి ప్రవేశింపలేదు. క్రీస్తులో అవిశ్వాసము కూడా ఆ పర్యవసానమునే కలిగిస్తుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 1-13 వచనాలలో క్రీస్తును అనుసరించుటకు మరియు మోషేను అనుసరించుటకు మధ్య పోలికను గూర్చి రచయిత వివరించాడు. దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికి ప్రతి విధమైన ప్రయత్నమును చేయాలి అని అతడు తన శ్రోతలను హెచ్చరించాడు. పాత నిబంధన గ్రంథమును ఉపయోగించి దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించుట ఇంకా భవిష్యత్తులోనే ఉంది అని అతడు వివరించాడు. కాబట్టి దేవుని వాక్యము ప్రతి దానిని ఆయన ఎదుట ఎలా బట్టబయలు చేస్తుందో గమనించి వారు జాగ్రత్త పడాలి. వారు లెక్క యొప్పజెప్పవలసినది దేవునికే. మరియు అరణ్యములో ఇజ్రాయేలీయులను అనుసరించక ఆయన విశ్రాంతిలో ప్రవేశించుటకు వారు జాగ్రత్త పడాలి. దేవదూతల ప్రత్యక్షత మరియు మోషే అధికారమును గూర్చి చర్చించిన తరువాత హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము నుండి 7వ అధ్యాయం 28వ వచనములో హెబ్రీ పత్రిక రచయిత మెల్కీసెదెకు యొక్క రాజత్వ ప్రధాన యాజకత్వమును గూర్చిన స్థానిక యూదుల బోధనలను సవాలు చేశాడు. మన మునుపటి పాఠములో కుమ్రాన్ వద్ద కనుగొనబడిన 11Q మెల్కీజెదెక్ లేదా ది మిద్రాష్ ఆన్ మెల్కీజెదెక్లోని వాక్యభాగమును నమోదు చేశాము. ఈ వాక్యభాగము మెల్కీసెదెకును ఒక పరలోక వ్యక్తిగా వర్ణించింది. ప్రాయశ్చిత్త బలులు అర్పించడానికి మరియు దేవుని రాజ్యములో ప్రవేశపెట్టుటకు అతడు అంత్యదినములలో అగుపడతాడు అని సెలవిస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే వాస్తవిక శ్రోతలలో కొందరు ఈ విధమైన బోధనను బట్టి సందేహించారు. అంత్యదినములలో మెల్కీసెదెకు కొరకు నిరీక్షించక దేవుని యొక్క రాజత్వ ప్రధాన యాజకునిగా యేసును వారు ఎందుకు అనుసరించాలి? కాబట్టి యేసు మెల్కీసెదెకు క్రమములో వచ్చిన నిజమైన రాజత్వ యాజకుడు అని హెబ్రీ పత్రిక రచయిత తెలియజేశాడు. ఈ భాగము 4 భాగములలో తేటపరచబడుతుంది. మొదటి మరియు 3వ భాగములు మెల్కీసెదెకు కంటే క్రీస్తును మరి ఎక్కువగా హత్తుకోవాలని శ్రోతలను హెచ్చరిస్తున్నాయి మరియు 2 మరియు 4 భాగములు ఎందుకు హత్తుకోవాలో చూపిస్తాయి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14-16 వచనాలలో వారు ఒప్పుకొనిన విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలని తన శ్రోతలకు హెచ్చరికనిచ్చుటతో మెల్కీసెదెకు అను అంశమును రచయిత పరిచయం చేశాడు. యేసు పరిపూర్ణమైన మానవుడు, పాపరహితుడు, పరలోకమునకు ఆరోహణమైన గొప్ప ప్రధాన యాజకుడు మరియు విశ్వాసులకు దయను కృపను అనుగ్రహింపజేశాడు మరియు వారి అక్కర సమయాలలో సహాయము చేశాడు అని చెప్పుట ద్వారా అతడు వారిని ప్రోత్సహించాడు. 5వ అధ్యాయము 1-10 వచనాలలో మెల్కీసెదెకు యొక్క క్రమములో యేసు దేవుని యొక్క రాజత్వ ప్రధాన యాజకునిగా ఎలా అర్హత పొందాడో హెబ్రీ పత్రిక రచయిత వివరించాడు. యేసు తన విధేయత మరియు శ్రమ ద్వారా యాజకత్వముకు అవసరమైన అర్హతలన్నిటినీ పొందాడు. అయితే ఈ స్థానము కొరకు తన్ను తాను ప్రోత్సహించుకోలేదు. 2వ కీర్తన 7వ వచనము మరియు 110వ కీర్తన 4వ వచనమును ఉల్లేఖిస్తూ మెల్కీసెదెకులో ఇజ్రాయేలు ఉంచిన నిరీక్షణలు వాస్తవానికి దావీదు వంశం ద్వారా నెరవేర్చబడతాయని రచయిత తెలియజేశాడు. కాబట్టి దేవుడే స్వయంగా యేసుని మెల్కీసెదెకు క్రమములో రాజత్వ ప్రధాన యాజకునిగా నియమించాడు. అందుకని యేసు తనకు విధేయులైన వారందరి శాశ్వతమైన రక్షణకు మూలము అయ్యాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి 6వ అధ్యాయం 12వ వచనం అనున్నది ప్రాథమిక బోధనలను మించి పరిపక్వతలోకి నడవాలని హెబ్రీ శ్రోతలను హెచ్చరించే సుదీర్ఘమైన ఉపదేశముగా ఉంది. క్రీస్తు మరియు మెల్కీసెదెకును గూర్చిన తన చర్చను తన శ్రోతలు అర్థము చేసుకోని స్థితిలో ఉన్నారని రచయిత ఒప్పుకున్నాడు. అయితే అర్థము చేసుకునే విషయంలో పరిపక్వులు అవ్వాలని, తద్వారా వారు మతభ్రష్టత్వములోనికి పడిపోరని అతడు వారిని పురికొల్పాడు. ఒకే నిజమైన రాజత్వ ప్రధాన యాజకునియందు విశ్వాసముంచు విషయములో వారు విఫలమైతే పాపమునకు ఏ బలి కూడా ఉండదు అని హెచ్చరించాడు. రచయిత తన శ్రోతల పట్ల ఎక్కువ ఆశలు కలిగి ఉన్నాడు. అయితే వారు తమ సోమరితనమును మాని విశ్వాసమున్న వారిని అనుసరించాలి మరియు దేవుడు వాగ్దానము చేసిన వాటిని పొందుకొనుటకు సహనము కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనము నుండి 7వ అధ్యాయం 28వ వచనములో యేసు మెల్కీసెదెకు యొక్క రాజరిక యాజకత్వముకు నెరవేర్పు అను చర్చను రచయిత కొనసాగించాడు. ప్రత్యేకముగా యేసు యొక్క రాజరిక యాజకత్వము లేవీయుల యాజకత్వమును మించిపోయినది లేదా అధిగమించినది అని అతడు వివరించాడు. హెబ్రీ పత్రిక వ్రాయబడినప్పుడు యెరూషలేము దేవాలయములో ఆరాధనలు కొనసాగుచున్నవి. యేసు యొక్క మరణము దేవాలయములో అర్పించు లేవీయుల బలులను ముగించింది అను క్రైస్తవ ప్రకటనకు ఈ వాస్తవము తీవ్రమైన సవాలును విసిరింది. ఈ సవాలుకు జవాబుగా అంత్యదినములలో మెల్కీసెదెకు బలులన్నిటినీ ముగిస్తాడు అను స్థానిక యూదుల నమ్మకముల మీద రచయిత నిర్మించాడు. అయితే 110వ కీర్తన 4వ వచనములో
దేవుని వాగ్దానము ఆధారముగా ముగించాడు. అక్కడ దావీదు యొక్క గొప్ప కుమారుడు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నాడు అని చెప్పబడింది. కాబట్టి యేసు లేవీయుల బలుల వ్యవస్థను ముగించాడు. లేవీయుల యాజకత్వం మీద యేసు ఆధిపత్యమును చూపించడానికి రచయిత ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనంలో మెల్కీసెదెకు ఉన్నతమైన వాడు అని చూపించుటకు అబ్రాహాము 10వ వంతు చెల్లించిన సంఘటనను నమోదు చేశాడు. కాబట్టి అబ్రాహాము యొక్క సంతానమైన లేవి అబ్రాహాము ద్వారా ప్రతీకగా అదే చేశాడు. కాబట్టి మెల్కీసెదెకు క్రమము చొప్పున రాజత్వ ప్రధాన యాజకునిగా లేవీయుల యాజకత్వమును అధిగమించడం క్రీస్తుకు సరి అయినదే. లేవీయుల బలులు ఎన్నడూనూ పరిపూర్ణ ప్రాయశ్చిత్తమును ఇవ్వలేవు. అయితే మెల్కీసెదెకు రాజరిక యాజకత్వపు నెరవేర్పుగా క్రీస్తు అందరి కొరకు ఒకేసారి ప్రాయశ్చిత్తము చేశాడు. ప్రసంగికులకు మరియు బోధకులకు హెబ్రీ పత్రికలో ఒక ఇష్టమైన భాగం ఏమిటంటే పాత నిబంధనలోని దాదాపు తెలియని యాజకుడైన మెల్కీసెదెకుతో యేసు యొక్క పోలిక. ఈ పోలికకు ముందు రచయిత లేవీయుల యొక్క అహరోను యాజకత్వముతో పోల్చాడు. అహరోను యాజకత్వము వంశపారంపర్యమైనదిగా ఉంది. ఇది తండ్రి నుండి కుమారునికి మరియు లేవి గోత్రము నుండి ఇవ్వబడుతుంది. యేసు యాజకత్వము అలా లేదు. ఆయన లేవీయుల వారసుడు కాదు, ఎందుకంటే ఆయన దావీదు గోత్రము అనగా యూదా నుండి వచ్చాడు. అహరోను యాజకత్వము నాశనమవుతుంది గనుక అహరోను యాజకత్వము తండ్రి నుండి కుమారునికి వెళ్ళింది. దీనికి విరుద్ధముగా యేసు యొక్క యాజకత్వము శాశ్వతమైనది. ఆయన యాజకత్వము నిరంతరము ఉండునది. ఆయన అదే యాజకునిగా ఉన్నాడు. మెల్కీసెదెకుకు యాజకుడయ్యే మానవ హక్కు లేదు, కాని అతడు చరిత్రలోనికి యాజకునిగా దేవుడు నియమించినవానిగా ప్రవేశించాడు మరియు మాయమైపోయాడు. యేసు కూడా ఆ విధముగానే చేశాడు మరియు ఆయన భూలోక పరిచర్య ముగిసిన తరువాత పునరుద్ధానుడైన తరువాత పరలోకమునకు ఆరోహణమయ్యాడు. హెబ్రీ పత్రికలో 2 యాజకత్వములను గూర్చి నమోదు చేయబడింది. ఒకటి సాంప్రదాయిక యాజకత్వము. ఇది అహరోను నుండి ఆరంభించబడి లేవీ గోత్రము ద్వారా కొనసాగించబడినది. ఇది లేవీయుల యాజకత్వము. తరువాత పితరుల చరిత్ర యొక్క ఆరంభములో కనిపించే మెల్కీసెదెకు యొక్క అసాధారణమైన యాజకత్వము ఉంది. ఆయన అబ్రాహాము కాలములో ప్రభువు యాజకుడు, ప్రభువు యొక్క ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. యేస్సును ఈ రెంటితో పోల్చారు. ఒక కోణములో లేవీయుల యాజకత్వము కంటే గొప్పది అని చూపించుటకు, మరో కోణములో ప్రధాన యాజకునిగా మెల్కీసెదెకు ప్రత్యేకత యొక్క సారూప్యతను చూపించడానికి ఆయన యాజకత్వము శాశ్వత కాలమునకు నియమించబడింది. మరియు మెల్కీసెదెకు గూర్చి మనకు తెలిసిన విషయం ఏమిటంటే ఆయనకు తల్లిదండ్రులు లేరు. ఎటువంటి జనన వృత్తాంతము లేకుండానే ఆయన తెర మీద కనబడతాడు. ఆయన అబ్రాహాము కంటే గొప్పవాడు. అబ్రాహాము ఆయనకు అర్పణ ఇచ్చాడు, 10వ వంతు ఇచ్చాడు, మరియు తక్కువవాడు ఎక్కువవానికి 10వ వంతు ఇస్తాడు. అయితే ప్రతి విషయములోనూ గొప్పగా ఉన్న మరియు యూదా మతమును, ఇజ్రాయేలు చరిత్రను రూపొందించి లేవీయుల యాజకత్వమును తమ స్వాధీనంలో కలిగిన పితరుల యొక్క అర్పణ తీసుకొను ఆ ప్రధాన యాజకత్వపు పద్ధతి మెల్కీసెదెకు యొక్క చిత్రములో కొనసాగుతుంది. మరియు క్రీస్తు యొక్క యాజకత్వము, ఆ నూతన యాజకత్వము మెల్కీసెదెకు నమూనా మీద అమలు చేయబడుతుంది. 4వ ప్రధాన భాగమైన హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనము నుండి 11వ అధ్యాయం 40వ వచనము క్రొత్త నిబంధన మీద దృష్టి పెడుతుంది. ఇక్కడ హెబ్రీ పత్రిక యొక్క రచయిత క్రొత్త నిబంధన పాత నిబంధన కంటే గొప్పది అని చర్చించుట ద్వారా క్రీస్తు యొక్క ఆధిపత్యమును దేవుడు నియమించిన రాజరిక ప్రధాన యాజకునిగా వివరించాడు. క్రొత్త నిబంధన అను పదము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనము నుండి వెలువడుతుంది. ఈ వచనములో ఇజ్రాయేలు యొక్క చెర ముగిసిన తరువాత అంత్యదినములలో దేవుడు ఇజ్రాయేలు మరియు యూదాకు తుది పునరుద్ధరణ నిబంధనను ఇస్తాడని ప్రవక్త ప్రవచించాడు. ఈ ఎస్కటాలజికల్ నిబంధన యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనములో మరియు యెహెజ్కేలు గ్రంథం 34, 35 అధ్యాయములలో సమాధాన నిబంధనగా కూడా పిలువబడింది. కాబట్టి ఈ సమయములలో హెబ్రీ పత్రిక రచయిత అంత్యదినములలో మెల్కీసెదెకును గూర్చిన తన చర్చ నుండి క్రొత్త నిబంధనను గూర్చిన చర్చకు మారాడు. హెబ్రీ పత్రిక యొక్క ఈ విభజన 8 ప్రధాన భాగములుగా విభాగించబడింది. మొదటిగా హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 13 వచనములు యేసు క్రొత్త నిబంధనను పరలోకపు రాజత్వ ప్రధాన యాజకునిగా మధ్యవర్తిత్వం చేస్తాడు అను ఆలోచనను పరిచయం చేస్తుంది. 1 మరియు 2 వచనములలో అతడు చెప్పుచున్న విషయమును రచయిత స్పష్టముగా తెలియజేశాడు. క్రీస్తు రాజత్వ ప్రధాన యాజకుడు, మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరలోకములో పరిచారకుడై ఉన్నాడు అని అతడు వివరించాడు. మరొక మాటలో భూమి మీద ఆ పాత్రను నెరవేర్చినది లేవీయులైన యాజకులు. అయితే వారి యాజకత్వం ధర్మశాస్త్రం మీద ఆధారపడినదిగా ఉంది.
పాత నిబంధనలో మోషేతో చేయబడిన నిబంధన భూమి మీద లేవీయుల యాజకత్వమును స్థాపించింది. అయితే ఇజ్రాయేలు పాపము వలన అది విఫలమయ్యింది. భిన్నముగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయములోని క్రొత్త నిబంధన విఫలమవ్వదు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనము ఈ విధముగా చెబుతుంది, అది మరి ఎక్కువైన వాగ్దానముల మీద స్థాపించబడింది. ఈ మరి ఎక్కువ వాగ్దానములు దేవుని ప్రజలకు పరిపూర్ణ మారు మనస్సును కలిగిస్తాయి మరియు తమ పాపములకు అంతిమ శాశ్వత క్షమాపణను అనుగ్రహిస్తాయి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 1 నుండి 28 వచనాలలో యేసు యొక్క రాజత్వ యాజకత్వము లేవీయుల యాజకత్వము కంటే గొప్పది అని రచయిత వివరించాడు. దేవుని పరలోకపు దేవాలయమును పోలి ఉండే లక్షణములను వెల్లడి చేయు మోషే యొక్క భూసంబంధమైన ప్రత్యక్ష గుడారపు అమరికను ప్రస్తావించుట ద్వారా అతడు ఈ భాగమును ఆరంభించాడు. అంతేగాకుండా ప్రాయశ్చిత్తపు దినమును గూర్చి లేవియకాండం 16వ అధ్యాయం 34వ వచనములో ఆజ్ఞాపించబడిన యాజక కార్యములను అతడు వివరించాడు. భూసంబంధమైన దేవాలయం యొక్క బలులు పాప సమస్యను సంపూర్ణముగా పరిష్కరించలేవు గనుక ప్రతి సంవత్సరం అవి పునరావృతం చేయబడాలి అని ఇది తెలియజేస్తుంది. ఈ బలులు చరిత్ర అంత్యదినములలో ముగింపుకు చేరే వరకు ఏర్పాటు చేయబడినవి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనములో అతడు దీనిని దిద్దుబాటు జరుగు కాలము అని పిలిచాడు. తర్వాత హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనములో అతడు ఇలా చెప్పాడు, అయితే క్రీస్తు రాబోవచ్చున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చాడు. క్రీస్తు యందు విశ్వాసము కలిగిన వారు ఆయన యొక్క పరిపూర్ణమైన యాజకత్వ అర్పణ ద్వారా పాపము నుండి విమోచించబడ్డారు గనుక పరలోకములోని కృపాసనము యొద్దకు ప్రవేశము కలిగి ఉన్నారు అని ఈ వచనము ఉద్ఘాటిస్తుంది. పాత నిబంధనలోని బలుల వ్యవస్థ మరియు పాపమునకు యేసు యొక్క ప్రాయశ్చిత్తమును గూర్చి హెబ్రీ పత్రిక రచయిత ఇచ్చిన ఒక విరుద్ధత ఏమిటంటే, పాత నిబంధనలోని బలుల వ్యవస్థలో యాజకుని పని పూర్తి కాలేదు. యాజకుడు పాపమునకు పదే పదే బలులు అర్పించవలసి వచ్చింది. మరియు రచయిత చెప్పే విషయం ఏమిటంటే, ఆ పని పాపము పరిహరించబడడానికి అవసరమైన వాటిని సంపూర్ణముగా పూర్తి చేయదు. అయితే యేసు పని సంపూర్ణముగా పూర్తి చేస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే యేసు గొప్ప ప్రధాన యాజకునిగా ఉన్నాడు. ఆయన పాప విమోచన కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అయితే ఇంకా చేయవలసిన పని మిగిలియున్నందున పాత నిబంధన యాజకులు తమ కాళ్ల మీద నిలబడ్డారు. అయితే యేసు కూర్చున్నాడు. మరియు హెబ్రీ పత్రిక రచయిత దీనిని ఇలా వివరించాడు, ఆయన పని పూర్తయిపోయింది, పాపము విమోచించబడింది, అది ముగిసింది. యేసు యొక్క బలి ఎందుకు అవసరమైనదో రచయిత వివరించాడు. ఆయన సంకల్పము అను ఉదాహరణను ఉపయోగించాడు. ఒక మరణము ద్వారా సాధారణమైన సంకల్పములు ఆరంభించబడతాయి. మోషే నిబంధన మరణము మరియు రక్తముతో ఆరంభించబడింది. కాబట్టి క్రొత్త నిబంధన కూడా మరణము మరియు రక్తముతోనే దేవుని పరలోక స్థానములోని అంతరంగ దేవాలయములోని క్రీస్తు రక్తము ద్వారా ఆరంభించబడాలి అని రచయిత ఆలోచించాడు. అయితే ఈ సందర్భములో సంకల్పము యొక్క స్వాస్థ్యము క్షమాపణ అయి ఉంది. కాబట్టి యేసు బలి యొక్క రక్తము ద్వారా కడగబడే వరకు క్షమాపణ అనేది ఇవ్వబడదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనములో రచయిత దీనిని గురించి ఇలా చెప్పాడు, అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన మనుష్యులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. యేసు అనేకుల పాపముల కొరకు ఒక్కసారే అర్పించబడ్డాడు. ఎందుకంటే ఆయన రక్తము మనుష్యులు నిర్మించిన దేవాలయము మీద ప్రోక్షించబడదు. తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన ఆయన పరలోకములో ప్రవేశించాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనములో దేవుడు ఇలా వాగ్దానం చేశాడు, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసుకొనను. యేసు ఆయన ప్రజలను తీర్పులోనికి తీసుకుని రాకుండానట్లు విమోచన క్రయధనముగా అర్పించబడెను. క్రీస్తు రెండవసారి ప్రత్యక్షమవుతాడు. అయితే పాపములను భరించుటకు కాదు అను వాక్యముతో రచయిత ఈ భాగమును ముగించాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండు వారిని సంపూర్ణ రక్షణలోనికి నడిపిస్తాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 18 వచనములు మోషే నిబంధనను క్రొత్త నిబంధనతో పోల్చుతుంది. క్రొత్త నిబంధనలో యేసు యొక్క ప్రధాన యాజకత్వము పాపమునకు తుది క్షమాపణను తెచ్చిందని ఇక్కడ రచయిత నొక్కి చెప్పాడు. ప్రాయశ్చిత్త దినము యొక్క బలులు వార్షిక పాపములను జ్ఞాపకము చేస్తాయి గాని పాపములను పరిహరించలేవు అని అతడు పునరావృతం చేశాడు. జంతు బలులు దేవునిని సంతోషపెట్టవు అని అతడు గుర్తించాడు. 40వ కీర్తనలో అతడు దావీదును ఉల్లేఖించాడు. అక్కడ దావీదు ఒక ఆదర్శముగా తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు. యేసు శిలువ మీద బలియగుట ద్వారా ఈ ఆదర్శమును నెరవేర్చాడు అని అతడు వివరించాడు.
లేవీయుల బలులు పాపం యొక్క తుది క్షమాపణను తీసుకురాలేదు. దేవుడు తన ప్రజల యొక్క పాపములను క్షమిస్తాడు అని క్రొత్త నిబంధనను గూర్చిన ఇర్మియా ప్రవచనము వాగ్దానము చేస్తుంది. యేసు దానిని నెరవేర్చాడు. కాబట్టి జంతు బలుల యొక్క అవసరత ఇక లేదు. హెచ్చరిక మాటలలోని 4 భాగములలో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 23 వచనాలు మొదటి భాగముగా ఉన్నాయి. మొదటిగా తన శ్రోతలు దేవుని దగ్గరకు వచ్చి తమ నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలని రచయిత వారిని పిలిచాడు. క్రీస్తు ఆయన రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశము కల్పించాడని అతడు వివరించాడు. ఇప్పుడు 23వ వచనము మనకు సెలవిస్తున్నట్లుగా దేవుడు నమ్మదగినవాడు గనుక వారు నిరీక్షణ విషయమై వారు ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకోవాలి. 10వ అధ్యాయము 24 నుండి 31 వచనాలలో ప్రేమ చూపుటకును మరియు సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని రచయిత తన శ్రోతలను హెచ్చరించాడు. వారు సమాజముగా కూడుకోవాలని, తీర్పు దినము సమీపించుటను చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయాలని అతడు చెప్పాడు. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వారి కొరకు వేచియున్న దండన యొక్క తీవ్రతను గూర్చి అతడు వివరించాడు. అతడు చెప్పినట్లుగా దేవుడు తన ప్రజలకు తీర్పు తీర్చుతాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32 నుండి 35 వచనాలలో పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి మరియు ధైర్యము విడిచిపెట్టకుడి అని రచయిత తన శ్రోతలకు పిలుపునిచ్చాడు. రాబో కాలములో నిత్య స్వాస్థ్యములు ఉన్నవని వారికి తెలుసు గనుక పూర్వదినములలో వారు స్వచ్ఛందంగా మరియు ఆనందముగా బాధలను అనుభవించారని అతడు వారికి జ్ఞాపకము చేశాడు. వారు ఇలానే కొనసాగితే గొప్ప బహుమానం పొందుకుంటారు. మరియు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36 నుండి 39 వచనములు దేవుని చిత్తము జరిగించుటలో పట్టుదలతో ఉండమని శ్రోతలను ప్రోత్సహిస్తుంది. తుది తీర్పులను మరియు ఆశీర్వాదములను తెచ్చుటకు దేవుడు వస్తాడని వారికి జ్ఞాపకము చేయుట ద్వారా అతడు ఈ వ్యక్తీకరణమునకు మద్దతిచ్చాడు. విశ్వాసము ద్వారా జీవించుట నుండి తొలగిపోయిన వారిని బట్టి దేవుడు సంతోషించడు అని అతడు వారిని హెచ్చరించాడు. అయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 39 వచనములో అతడు ఇలా చెప్పాడు: అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాముగాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. సరే, ఈ యూదులైన విశ్వాసులు అలసిపోయారు, వారు సొమ్మసిల్లిపోయారు, వారు హింసించబడ్డారు అని స్పష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తముగా క్రైస్తవులందరికీ మరియు చరిత్ర అంతటా సంఘముకు చాలా సరిపడిన విషయం ఇది. అయితే వారు అలసిపోయి విశ్వాసంలో కదిలించబడుతున్నారు. కాబట్టి వారు తమ ఇండ్లను దోచుకున్నారు. అప్పటి వరకు హతమార్చే విధముగా అయితే ఎటువంటి హింస కూడా లేదు, కానీ అది ఆ అంచులో ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి వారి విశ్వాసముకు చాలా సవాళ్లు ఉన్నాయి. వారు వెనుదిరిగి తమ పాత జీవితమునకు తిరిగి వెళ్ళిపోవడానికి అనేక కారణములు ఉన్నాయి, మరియు వారు యేసును విశ్వసించుటకు సమీపించిన క్రొత్త నిబంధనకు కట్టుబడి ఉండాలని వారిని ప్రోత్సహిస్తూ రచయిత వారికి వ్రాశాడు. ఈ హెచ్చరికల యొక్క శీర్షిక తరువాత 11వ అధ్యాయము 1 నుండి 40 వచనాలలో రచయిత తన పత్రికలో రక్షించు విశ్వాసమును గూర్చి మాట్లాడాడు. హెబ్రీ పత్రిక శ్రోతలు పూర్వదినములలో హింస అనుభవించారని మరియు మరింత ఆవశ్యకతను ఎదుర్కొన్నారని ముందే మనము చెప్పాము. కాబట్టి కష్ట సమయములో వెనక్కి తగ్గిపోని విశ్వాసము వారు కలిగి ఉండాలని రచయిత వారిని ప్రోత్సహించాడు. పాత నిబంధన గ్రంథములో కష్ట సమయములలో కూడా సహనముతో నమ్మకముగా ఉన్న వ్యక్తుల యొక్క సుదీర్ఘ జాబితాను ఇచ్చుట ద్వారా దేవుడు తన అర్థమును ఉదాహరించాడు. వారి జీవిత కాలములలో ఈ నమ్మకస్తులు వాగ్దానము చేయబడిన దానిని పొందుకోలేదు, ఎందుకంటే దేవుని వాగ్దానము భవిష్యత్తుకు సంబంధించినది. అయితే హెబ్రీ పత్రిక రచయిత వివరించినట్లుగా క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు రచయిత మరియు అతని శ్రోతలు పరిపూర్ణులవుతారు. చివరి ప్రధాన భాగమైన హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ అధ్యాయం 25వ వచనము ఆచరణాత్మకమైన పట్టుదలను గూర్చి వివరిస్తూ హెబ్రీ పత్రికను ముగింపుకు తెస్తుంది. ఈ భాగములో సుదీర్ఘమైన హెచ్చరిక మాటలు మరియు వివరణలు ఉన్నాయి. మన ఉద్దేశ్యముల కొరకు ఈ హెచ్చరికలను మనము సంగ్రహిద్దాము. హెబ్రీ పత్రిక రచయిత తన పత్రికను ముగించడానికి కొనసాగుచుండగా అతడు జీవితములోని కొన్ని ప్రత్యేకమైన కోణములను గూర్చి వివిధ హెచ్చరికలను జారీ చేశాడు. అనేక సందర్భములలో ఇది పత్రికలో అత్యంత ఆచరణాత్మకమైన భాగముగా ఉంది, ఎందుకంటే తన శ్రోతలు అనుసరించాలని అతడు ఆశించిన ప్రవర్తనల మీద ఇది ప్రత్యేకముగా దృష్టి పెడుతుంది. క్రీస్తు అనుచరులుగా వారు అనుభవించిన గొప్ప ఆశీర్వాదముల దర్శనముతో శ్రోతలను ప్రోత్సహించుటకు మరియు ప్రేరేపించుటకు రచయిత ఒక అవకాశమును కూడా తీసుకున్నాడు. ఈ హెచ్చరిక మాటలు 5 సాధారణ భాగములుగా వర్గీకరించబడతాయి.
చివరిగా ముగింపు ఉంటుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలలో ఒక పందెములో వలె తన శ్రోతలను పట్టుదలతో ఉండమని రచయిత హెచ్చరించాడు. వారు పాపమును విడిచిపెట్టుట ద్వారా, క్రీస్తు వైపు చూచుట ద్వారా దీనిని చేయగలరు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 4 నుండి 13 వచనములు శ్రోతలు తమ కష్టములను దేవుని నుండి వచ్చు ఒక తండ్రి యొక్క క్రమశిక్షణగా సహించాలి అని హెచ్చరిస్తుంది. రచయిత ఈ దృక్పథముకు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11, 12 వచనాలను ఉల్లేఖించుట ద్వారా మద్దతిచ్చాడు. దేవుని క్రమశిక్షణ నీతియు సమాధానకరమైన ఫలమునిచ్చును అని అతడు వివరించాడు. కాబట్టి వారు తమను తాము బలపరుచుకోవాలని మరియు బాధ వలన బలహీన పడవద్దని అతడు వారిని ప్రోత్సహించాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14 నుండి 17 వచనాలలో ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని అతడు మరల తన శ్రోతలను ప్రోత్సహించాడు. సమాధానముతోనూ పరిశుద్ధతతోనూ జీవించాలని అతడు వారిని హెచ్చరించాడు. ఎవరు కూడా పడిపోకుండా లేదా లైంగిక అనైతికత కలిగి ఉండకుండా ఉండునట్లు జాగ్రత్త పడాలి. తన వారసత్వపు హక్కులను వదులుకొనిన ఏశావు ఉదాహరణను ప్రస్తావించుట ద్వారా ఇది ఎంత ప్రాముఖ్యమో అతడు వివరించాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 18 నుండి 29 వచనాలలో క్రీస్తులో వారు పొందిన ఆశీర్వాదములను బట్టి కృతజ్ఞులయ్యుండమని రచయిత తన శ్రోతలను హెచ్చరించాడు. అతని శ్రోతల యొక్క ఆత్మలను ఎత్తిపట్టడానికి మరియు పట్టుదలతో ఉండమని వారిని పురికొల్పడానికి వారు పొందిన అపరిమితమైన అధికారములను మరియు ఆశీర్వాదములను గూర్చి అతడు వివరించాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22 నుండి 24 వచనాలను వినండి. ఇప్పుడైతే సియోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందున్న వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనములో మరియు తరువాత వచనములలో సియోనను కొండకు వచ్చియున్నామని హెబ్రీ రచయిత చెబుతున్నాడు. ఇప్పుడు మునుపటి అధ్యాయముతో పాటుగా మీరు దానిని తీసుకోవాలి. ఎందుకంటే 11వ అధ్యాయములో విశ్వాసమును హాల్ ఆఫ్ ఫేమ్ అని పిలుస్తాము. పాత నిబంధన పరిశుద్ధులంతా వాగ్దానము పొందుకోకుండా విశ్వాసముతో మరణించిన వారిగా చెప్పబడ్డారు. అయితే 12వ అధ్యాయం యొక్క ఆరంభములో క్రీస్తు వచ్చాడు, క్రీస్తు పందెమును ముగించాడు, ఆయన అధిగమించాడు. కాబట్టి 22వ వచనము మరియు తరువాత వచనములు పాత నిబంధన పరిశుద్ధులు తమ జీవితకాలములో ఆనందించలేని స్థానములో మనం ఉన్నాము అని చెబుతున్నాయి. మరియు హెబ్రీ పత్రిక రచయిత ఇలా చెప్పుట కొనసాగించాడు. సియోనను కొండకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును మరియు అక్కడ దేవుని సింహాసనము ఉందని పరలోకములో దేవుని ప్రసన్నత ఉందని అతడు వివరించాడు. దీని యొక్క అద్భుతమైన భావములలో ఒకటి ఏమనగా పాత నిబంధన గ్రంథములో సియోనను కొండ మరియు యెరూషలేము సూచించిన ప్రతిదీ క్రీస్తులో ఉన్నవారికి నెరవేర్పుగా ఉంది. తద్వారా మనము 48వ కీర్తన వంటి వాటిని సరిగానే చూడవచ్చు. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. భూమి మీద క్రీస్తు సమాజముగా మనము కూడుకుని ఉండగా దీని అర్థం ఏమిటో ఆలోచిద్దాము. మనము పరలోకములో సియోనను కొండ వద్ద ఉన్నాము. భూసంబంధమైన ప్రతిరూపము కాదుగాని నిజమైన పరలోక సియోనులో ఉన్నాము. నూతన యెరూషలేము దిగివచ్చినప్పుడు క్రొత్త ఆకాశములు మరియు భూమిలో ప్రత్యక్షపరచబడుతుంది. జయం పొందిన క్రీస్తు ద్వారా మనము దేవుని సన్నిధిలో నిలబడతాము మరియు ప్రపంచములోని దృశ్యమైన సంఘమును మనము చూచు విధానము మీద ఇది విశేషమైన ప్రభావమును చూపుతుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1 నుండి 19 వచనములలో అనుదిన జీవితములో నమ్మకముగా ఉండమని రచయిత తన శ్రోతలను ప్రోత్సహించాడు. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, పరదేశులను మరియు ఖైదీలను జ్ఞాపకము చేసుకోవాలి, వివాహమును ఘనముగా ఎంచాలి, సంతృప్తితో ఉండాలి మరియు నాయకులను జ్ఞాపకము చేసుకోవాలి అని అతడు నివేదించాడు. స్థానిక యూదుల సమాజముల యొక్క క్రొత్త బోధనలను తిరస్కరించాలని మరియు తమ జీవితములలో క్రీస్తు శ్రమను హత్తుకోవాలని అతడు వారికి జ్ఞాపకము చేశాడు. స్తుతియాగము చెల్లించాలని, సత్క్రియలు చేయాలని మరియు ఒకరితోనొకరు పంచుకోవాలని హెచ్చరించాడు. అతని కొరకు మరియు అతని సహచరుల కొరకు ప్రార్థించమని చెప్పుచు అతడు ఈ భాగమును ముగించాడు. చివరిగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20 నుండి 25 వచనాలలో రచయిత తన పత్రికను ముగించాడు. 20 మరియు 21 వచనములలో
ఆశీర్వచనమును ఇచ్చాడు. అంటే యేసును మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు వారిలో కార్యము చేస్తాడు మరియు మహిమ పొందుతాడు అని ప్రార్థన. తరువాత 22వ వచనములో ఈ హెచ్చరిక మాటను సహించుడని లేదా అతడు వారికిచ్చిన ఉపదేశమును సహించమని తన శ్రోతలకు పిలుపునిచ్చాడు మరియు అనేక వందనములతో తన పత్రికను ముగించాడు. ఈ పాఠములో హెబ్రీ పత్రిక యొక్క విషయములు మరియు ఆకృతిని మనము చూశాము. పునరావృత్తమయ్యే విషయము, క్రీస్తు అంత్యదినముల మీద రచయిత యొక్క దృక్పథముకు పాత నిబంధన యొక్క మద్దతు మీద మరియు పట్టుదలతో ఉండమని అతడు ఇచ్చిన అనేకమైన హెచ్చరిక మాటల మీద దృష్టిని కేంద్రీకరించడం మనం చూశాము. క్రైస్తవ విశ్వాసముకు వ్యతిరేకముగా వచ్చిన స్థానిక యూదుల బోధనల యొక్క సవాళ్లను చర్చించడానికి రచయిత పునరావృత్తమయ్యే అంశాలను ఎలా అల్లాడో గమనించుట ద్వారా పత్రిక యొక్క అలంకార రూపక ఆకృతిని మనము పరిశీలించాము. హెబ్రీ పత్రిక క్రీస్తు అనుచరులకు గొప్ప సంపదను ఇస్తుంది. క్రీస్తు మన కొరకు చేసిన ప్రతి కార్యములోనూ అతని యొక్క వేదాంతపరమైన దృక్పథములు లోతుగా చొచ్చుకుపోతాయి. క్రీస్తును అనుసరించుట అంటే ఏమిటో అను విషయం యొక్క కేంద్ర భాగములోనికి ఇది చొచ్చుకుపోతుంది. లేఖనమును మన అధికారముగా కలిగి దానివైపు చూడాలని మరియు దేవుడు వాగ్దానము చేసిన ప్రతి దాని యొక్క నెరవేర్పుగా క్రీస్తును అంగీకరించమని హెబ్రీ పత్రిక మనలను పిలుస్తుంది. మరియు ఆయన మన కొరకు సిద్ధపరచుచున్న రాజ్యమును, స్థిరమైన ఆ ఒకే రాజ్యమును పొందుకొను దినము వరకు క్రీస్తును ప్రేమతో మరియు కృతజ్ఞతతో సేవించాలని అది మనలను హెచ్చరిస్తుంది.